తెలుగువారి విశ్వవేదిక టీవీ9 వారధి కార్యక్రమానికి స్వాగతం. కూటమితో కంగారేనా, సంక్షేమమే గెలిపిస్తుందా? పార్టీల లక్ష్యమేంటి, ప్రజలకు కావలసిందేంటి? వైసీపీ నమ్ముకున్న అస్త్రాలేంటి, గెలిపించే అంశాలేంటి? వైసీపీ అధికార ప్రతినిధి సుందర్ రామ శర్మతో టీవీ9 వారధి కార్యక్రమంలో సిద్ధంగా ఉన్నారు. ఎన్ఆర్ఐలు కాల్ చేయాల్సిన నంబర్స్ 914023490015, 914023490016, వాట్సాప్ వీడియో కాల్ నంబర్ 8006036036. నమస్తే సార్. నమస్తే. నమస్తే. వారధి కార్యక్రమానికి స్వాగతం అండి. ఎలా జరుగుతుందండి బస్సు యాత్ర? మేమంతా సిద్ధం. అసలు చూస్తున్నాం యాత్రని, తండోపతండాలుగా వస్తున్నారు, లక్షలాది సంఖ్యలో జనం హాజరవుతున్నారు కదా. ఎక్స్పెక్ట్ చేశారా ఇంత అద్భుతమైన స్పందన వస్తుంది ప్రజల నుంచి అని? అంటే జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలల పరిపాలన తర్వాతన మొట్టమొదటిసారిగా 4 చోట్ల సిద్ధం సభలు జరగటం జరిగింది. ఈ 4 సభల తర్వాతన ఆల్మోస్ట్ ప్రజల దగ్గరికి తను 58 నెలల్లో ఏం చేశాను, ఇంతకు ముందు ప్రభుత్వం ఏంటి, ఇప్పుడు ప్రభుత్వం ఏంటి, తను ఇచ్చిన మేనిఫెస్టో ఏ రకంగా ఉండేది, ఇప్పుడు మేనిఫెస్టో అంటే ఒక గీత, ఒక బైబిల్, ఒక ఖురాన్ లాగా తను ఏ రకంగా చేశాను అనేటువంటిది ప్రజల దగ్గరికి సిద్ధం సభలు 4 తోటి దగ్గరికి తీసుకెళ్ళడం జరిగింది. నిజం చెప్పాలంటే సిద్ధం సభలు ఆ రకంగా జరగటం అనేటువంటిది బహుశా నిజంగా ప్రజలకి పూర్తిగా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ప్రభుత్వం, ఆయన చేసిన సంక్షేమం, ఆయన చేసినటువంటి అభివృద్ధి పూర్తిగా ప్రజలు ఏకీభవించారు. అంతేకాకుండా ఆయన ఏదైతే చెప్పారో పాదయాత్రలో దాన్ని పూర్తిగా అమలుపరిచాడు అనేటువంటిది మేనిఫెస్టో ఆల్మోస్ట్ 98% పూర్తి చేశారు అనేటువంటి ఉద్దేశంతో ప్రజలు ఆ రకంగా తండోపతండాలుగా రావటమే కాదు, ఒక రకంగా చెప్పాలంటే వాళ్ళందరూ కూడా ఇది మా యొక్క బాధ్యత, ఏ రోజున పింఛన్లు ఇంటికి రాలేదు, ఏ రోజున సంక్షేమ పథకాల్లో అవినీతి లేకుండా మా ఇంటికి రాలేదు, ఏ రోజున కూడా పిల్లల్ని చదివించడానికి వెళ్ళాలి అంటే తల్లితో పాటు వెళ్ళి ఆ పిల్లలు అమ్మ ఒడి ఇచ్చి మళ్ళీ స్కూళ్ళకి పంపించాడు. ఇవాళ వైద్యం కోసం కార్పొరేట్ హాస్పిటల్కి వెళ్ళక్కర్లేదు, ప్రభుత్వ ఆసుపత్రులను చేశాడు. నాకు డాక్టర్ కావాలని ఉంది కానీ నేను పేదవాడిని అనుకుంటే కాదు, ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఇవాళ 17 తీసుకుని వచ్చేసాడు. ఇవన్నీ చూసిన తర్వాతన డెఫినెట్గా సిద్ధం సభలు 4 గ్రాండ్ సక్సెస్ అని. వాటి తర్వాత ఇవాళ రోజున బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. ఆల్మోస్ట్ బస్సు యాత్ర కూడా బ్రహ్మాండంగా జరుగుతూ వస్తుంది. ఇవాళ గుంటూరులో కూడా పూర్తి అయిపోయింది. కాబట్టి ఇవాళ సిద్ధం సభలైనా, ఇవాళ బస్సు యాత్ర, ఇవన్నీ కూడా జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలలలో తను చేసినటువంటి కార్యక్రమాలకి ప్రజలు ఇస్తున్నటువంటి మద్దతుగా మనం భావించవచ్చు. అయితే ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలు ఏంటి అంటే సంక్షేమ పథకాల సంగతి సరే, అభివృద్ధి మాట ఏంటి అని. ఎక్కడ కూడా అభివృద్ధి అనేది కనిపించలేదు. ఈ 58 నెలల కాలంలో వైసీపీ ప్రభుత్వం ఏం చేసిందని మళ్ళీ ప్రజలు ఎన్నుకోవాలి అని ప్రశ్నిస్తున్నారు. ఇక్కడ 2 విషయాలు ఉన్నాయి, సంక్షేమము, అభివృద్ధి. సంక్షేమము అని చెప్పనంటే ఏంటి అంటే వీళ్ళ ఉద్దేశం ఏమిటి అని చెప్పంటే, సంక్షేమం అంటే ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి పింఛన్లొద్దు, అమ్మఒడొద్దు, గోరుముద్దొద్దు, లేకపోయేటట్టయితేనేమన్నా మనం ఇవాళ ఇస్తున్నటువంటి ఆసరా వద్దు, చేయూత వద్దు, ఇవన్నీ ఏమీ వద్దు, ఇవన్నీ కూడా ప్రజల్ని సోమరిపోతులు చేస్తున్నాయి అనేటువంటిదే ఇవాళ రోజున ప్రతిపక్షాలు, ముఖ్యంగా నారా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు మాట్లాడితే, ఇవాళ కొత్తగా భారతీయ జనతా పార్టీ అధ్యక్ష స్థానంలో వచ్చిన పురంధరేశ్వర గారు కూడా అదే స్క్రిప్ట్ చదువుకుంటూ పోతున్నారు. ఇవాళ సంక్షేమము అనేటువంటిది భారతదేశ రాజ్యాంగ ప్రకారం వెల్ఫేర్ స్టేట్. భారతదేశం అనేది ఒక వెల్ఫేర్ స్టేట్, అంటే సంక్షేమ రాజ్యం మంది. సంక్షేమ రాజ్యంలో ప్రజలకు సంక్షేమం అందించి తీరాలి. అయితే జగన్మోహన్ రెడ్డి గారు ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు, ఒకప్పుడు 100 రూపాయలు సంక్షేమానికి ఒక బెనిఫిషరీ దగ్గరికి వెళ్ళాలి అంటే 15 రూపాయలు చేరేది అనేవాళ్ళు. అంటే మధ్యలో 85 రూపాయలు కూడా ఒక రకమైనటువంటిగా చెప్పాలంటే అవినీతికి వెళ్ళేది అన్నారు. కానీ ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత రూపాయికి రూపాయి, 100 రూపాయలు కొంత రూపాయలు ఆ బెనిఫిషరీ దగ్గరికి చేరుతున్నది. అది ఇవాళ రోజున ఈయన యొక్క గ్రాండ్ సక్సెస్. దాన్ని చేయడానికి ఏం చేశారు అని చెప్పారంటే గ్రామ వాలంటీర్స్ని తీసుకుని వచ్చారు. ఒక వాలంటీర్స్ 50 ఇళ్ళకి వెళ్ళటము అనేటువంటి దాని మూలకంగా వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి, ఎప్పుడైతే గ్రామ వాలంటీరు దగ్గరికి వెళ్ళి 1వ తారీఖునే పింఛన్ ఇవ్వటం దగ్గర నుంచి వాళ్ళకి కావాల్సినటువంటివన్నీ కూడా చేయటం అనేటువంటిది ఒక ఎత్తు అయితే, గ్రామ సచివాలయాల ద్వారా మనకు కావాల్సినటువంటి ఆల్మోస్ట్ 550 సేవల్ని ప్రజలకి డైరెక్ట్గా గ్రామ సచివాలయాల్లో అందిస్తున్నారు. ఒక్క ఉదాహరణ చెప్తా. ఒకప్పుడు క్యాస్ట్ సర్టిఫికేట్ కావాలి అంటే ఎన్ని రోజులు పట్టేవాడు, ఎన్ని రోజులు తిరిగేవాడు. బర్త్ సర్టిఫికేట్ కావాలి, ఎంత అవినీతి ఉండేది. డెత్ సర్టిఫికేట్ కావాలి, ఎంత డబ్బులు తడపాల్సి వచ్చేది. ఇవాళ రోజున 2-3 రోజుల్లోనే డెత్ సర్టిఫికేట్, బర్త్ సర్టిఫికేట్, ఇన్కమ్ సర్టిఫికేట్, లేకపోతే క్యాస్ట్ సర్టిఫికేట్, ఇవన్నీ కూడా వస్తున్నాయి. అంటే ప్రజల వద్దకు పాలన చేరిపోయింది. గాంధీజీ చెప్పింది ఏంటి? ప్రజల వద్దకే పాలన వెళ్ళాలి అని చెప్పారు. గ్రామ స్వరాజ్యం అన్నారు. గ్రామాల్లోనే గ్రామ సచివాలయాలు వచ్చేసినాయి.
ఇవాళ రోజున గ్రామంలోనే రైతు భరోసా కేంద్రాలు వచ్చేసినాయి. గ్రామంలోనే నాకు పింఛన్ వస్తుందా రాదా అని చెప్పి అక్కడికి వెళ్ళి చూసుకుంటే సరిపోతుంది. అమ్మఒడి పథకంలో నేను ఎలిజిబిలిటీ ఉందా లేదా అనేటువంటిది వచ్చింది. అంటే ప్రజల్ని గ్రామాల్లోకి తీసుకుని వెళ్ళాడు, అదే గ్రామ స్వరాజ్యం చేశాడు. అయితే ఈ సంక్షేమ పథకాలు ఇచ్చినప్పుడు ఏంటి జరుగుతోంది అంటే మానవ వనరుల అభివృద్ధి అనేటువంటిది జరుగుతోంది. అంటే హ్యూమన్ రిసోర్సెస్ డెవలప్మెంట్ జరగాలి. అదే అసలు ఇవాళ ప్రపంచం మొత్తం కోరుకుంటోంది. అంతేగాని ఏదో మనం 4 బిల్డింగ్లు కట్టేశాము అని చెప్పంటే అది కాదు. ఇవాళ ఈ దేశంలో ముఖ్యంగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వాళ్ళకి వాళ్ళ యొక్క లైఫ్ స్టైల్ అంటే వాళ్ళ యొక్క జీవిత ఇదిని పెంచాలి. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇక అభివృద్ధి లేదు అని చెప్పనంటే మనం ఎక్కువ మాట్లాడక్కర్లేదు. వాళ్ళు ఎప్పుడు మాట్లాడినా చంద్రబాబు నాయుడు కియా కియా అంటాడు, అదొక్కటి తప్ప ఇంకేం మాట్లాడు. పోనీ పరిశ్రమలు వెళ్ళిపోతున్నాయంటే అమర్ రాజా గురించి చెప్తారు, లులు గురించి చెప్తారు, ఫ్రాంక్లిన్ గురించి చెప్తారు. వీటిలో నేను ఒక్కటే చెప్తా, లులు అనేటువంటిది ఊరికినే ఒక ఇది కడతాము అని చెప్పని వచ్చినటువంటి కన్వెన్షన్. దానికి చంద్రబాబు నాయుడు గారు విశాఖపట్నంలో ఎదురుగుండా ల్యాండ్స్ ఇచ్చారు. ఇచ్చిన తర్వాత వాళ్ళు ఏమీ కట్టకపోయినప్పుడు ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత తీసేసుకుంది. వాళ్ళు వెళ్ళిపోయారు. దానికి ఎవరు దిల్లా? వాళ్ళు వెళ్ళిపోవటం. అది వాళ్ళు ఏం చేయలే. అది కాదు కదా మనకు కావాల్సింది. పరిశ్రమలు రావాలి. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత విశాఖపట్నంలో ఇవాళ రోజున ఇన్ఫోసిస్ వచ్చింది, అదాని డాటా సెంటర్ వచ్చింది. ఈ రకంగా ఇవే కాకుండా కొప్పర్తి లేకపోతే వీటన్నిటి చోట్ల కూడాను పరిశ్రమలు మనకు వస్తూ ఉన్నాయి. కాబట్టి అభివృద్ధి జరుగుతోంది, సంక్షేమము జరుగుతోంది. వాళ్ళు చెప్పేటువంటి దాంట్లో తప్పు ఏంటి అంటే అభివృద్ధి అంటే ఓన్లీ ఇండస్ట్రీసు బిల్డింగ్లు కట్టుకోవటం కాదు, మానవ వనరుల అభివృద్ధి జరగాలి. అది ఇవాళ రోజున జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్నారు. అందుకనే విద్య మీద ఎక్కువ స్పెండ్ చేస్తున్నారు. విద్య అనేటువంటిది మనం ఇచ్చేటువంటి ఆస్తి. ప్రజలకి మనం ఇచ్చేటువంటి ఆస్తి ప్రభుత్వం ఏంటి అంటే విద్య, వైద్యం, అది 2 కూడా ఆయన ఇస్తున్నారు. విద్య కనుక ఉంటే వాళ్ళు ఎక్కడికి వెళ్ళినా బతుకుతారు. అంతేకాని మనం చంద్రబాబు గారు చెప్తుంటారు, అమరావతిలో 1 ఎకరం అమ్మితే 100 కోట్లు వచ్చేది, నేను వచ్చుంటే ప్లాట్లు వేస్తే గజం 2 లక్షలు అయ్యేది అని. అది కాదు. ప్రతి ఒక్కరికి విద్య నేర్పించాలి, అది ప్రభుత్వ బాధ్యత. కానీ చంద్రబాబు గారు ఏమన్నారు, విద్య అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అన్నారు. వైద్యం అనేది ప్రభుత్వ బాధ్యత కాదు అని కార్పొరేట్ హాస్పిటల్స్ పట్టుకొచ్చాడు. ఈయన ఏమన్నా ప్రభుత్వం ఏమైంది బాధ్యత అని చెప్పి ఈయన చేస్తున్నారు. కాబట్టి వాళ్ళు చెప్పేటువంటిది ఇవాళ 2 విషయాల్లో వాళ్ళు జగన్మోహన్ రెడ్డి ఫాలో అవుతున్నారు అంటానికి. వాలంటీర్ వ్యవస్థ నిన్నటిదాకా తిట్టారు, గోను సంచులు అమ్ముకుని తిరుగుతారన్నారు, మధ్యాహ్నం పూట ఇంటికి వెళ్ళి ఇచ్చేస్తారన్నారు. పవన్ కళ్యాణ్ గారు ఇంకా కొంచెం ముందుకెళ్ళి మహిళల విషయంలో కూడా వాళ్ళు ఇచ్చేటువంటి సమాచారంతో ఇది జరుగుతుంది అన్నారు. మరి ఇవాళ రోజున వాలంటీర్కి నేను 10,000 ఇస్తానంటున్నాడు, వాలంటీర్స్ తీను అంటున్నారు. ఎందుకు జరుగుతుంది అది? వాలంటీర్ వ్యవస్థ కరెక్ట్. కేరళ ఇవాళ చేస్తూ ఉంటుంది. నరేంద్ర మోడీ గారు కరోనా సమయంలో ఈ వాలంటీర్ వ్యవస్థ అనేటువంటి చాలా బాగుంది, దీన్ని అన్ని రాష్ట్రాలు ఫాలో కాండి అని చెప్పాడు. కానీ మన చంద్రబాబు గారు నిన్నటిదాకా వీటి మీద మాట్లాడి ఇవాళ ఫాలో అవుతున్నాడు. అంటే జగన్మోహన్ రెడ్డి గారు చేస్తున్న వ్యవస్థల్లో మార్పులు, వ్యవస్థల్లో సంస్కరణల్ని ఇవాళ చంద్రబాబు గారు గ్రామ సచివాలయాల విషయంలో ఒప్పుకున్నాడు, వాలంటీర్ల విషయంలో ఒప్పుకున్నాడు. ఇవాళ ఈ యొక్క పింఛన్లు ఇవన్నీ నేను కంటిన్యూ చేస్తాను అంటున్నాడు. దివ్యాంగులకి 6,000 ఇస్తాట, మిగతా వాళ్ళకి 4,000 ఇస్తాట, బీసీలకి 50 ఏళ్ళు దాటితే ఇంకా పింఛన్ 50 ఏళ్ళకే ఇస్తానంటున్నాడు. ఇవన్నీ ఎందుకంటున్నాడు అంటే గ్రాండ్ సక్సెస్. జగన్మోహన్ రెడ్డి గారు ఏవైతే స్టార్ట్ చేశాడో, వ్యవస్థలో ఏ మార్పులు అయితే తెచ్చారో వాటిని ఇవాళ అపోజిషన్ వాళ్ళు ఒప్పుకుంటున్నారు. అటువంటి పరిస్థితుల్లో వాళ్ళకి ఎందుకు ఓటేయటం? జగన్మోహన్ రెడ్డి గారికి వేస్తే ఇంకో కొంచెం గట్టిగా చేస్తారు. చంద్రబాబు నాయుడు గారి యొక్క 40 ఏళ్ల ఇండస్ట్రీలో 14 సంవత్సరాల ముఖ్యమంత్రిగా ఉండి ఆయనకి ఈ ఐడియా ఒక్కటి రాలే. పింఛన్లు ఇంటికి తీసుకెళ్ళి ఇద్దాం, దివ్యాంగులకి అవ్వాతాతలకి ఇద్దామని ఆయనకి రాలా, ఈయనకు వచ్చింది. కాబట్టి ఇవాళ రోజున అభివృద్ధి సంక్షేమం 2 కూడా 2 కళ్ళలాగా ఈ రాష్ట్రంలో ముందుకెళ్తా ఉన్నాయి. రైట్ అండి, కాలర్ లైన్ లో ఉన్నారండి సంతోష్ గారు కాలిఫోర్నియా నుంచి. సంతోష్ గారు మాట్లాడండి. నమస్తే శర్మ గారు, ఒక 2-3 పాయింట్స్ ఉన్నాయి సార్. నమస్తే అండి. ఫస్ట్ క్వశ్చన్ ఏంటంటే ముఖ్యంగా ఈ అప్పులు చేయడం, డబ్బులు పంచడం, బటన్ నొక్కటం, కానీ సంపద సృష్టిస్తూ సంక్షేమం చేయాలి. కానీ ఈ అప్పులు తీసుకొచ్చి సంక్షేమం చేస్తే ప్రజలపైన అప్పుల భారం పడుతుంది కదా. అంటే ఇలా అప్పులు తెచ్చి పంచితే ఆ అప్పుల భారం ఎవరు కట్టాలి చెప్పండి. సెకండ్ ఏంటంటే ఇప్పుడు ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి గారు స్పీచ్లలో సార్ ఎక్కువగా ప్రతిపక్షాలని తిట్టిపోయడమే తప్ప అసలు ఈ 4.5 సంవత్సరాల్లో మీరు ఏం చేశారు, ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ ఏం తెచ్చారు, డెవలప్మెంట్ ఏం చేశారు, కనీసం రోడ్లు కూడా వేయలేదు కదా సార్. ఇంకా 3 రాజధానుల గురించి చెప్తారు, అసలు మరీ అధ్వానం కదా. కాబట్టి డెవలప్మెంట్ శూన్యం, చెప్పాలంటే పరిశ్రమలు కూడా రాలేదు సరిగ్గా. కాబట్టి సంక్షేమం చేయాలి, కానీ పరిశ్రమల అభివృద్ధి కానీ రాష్ట్రంలో డెవలప్మెంట్ కూడా అవసరం కదా. కాబట్టి కేవలం ఇక మీ స్కీములే రావాలి, మీరే డబ్బులు పంచాలి, అప్పుడే ప్రజలు బతకాలి అంటే ఎలా? కాబట్టి అసలు ఈ గవర్నెన్స్ మోడలే చాలా తప్పుగా ఉంది.
దాని గురించి ఏమంటారు? ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు బీజేపీ, జనసేన, టీడీపీ అలయన్స్ ఉంది కదా సార్. కాబట్టి మరి వాళ్ళకి ఓటు వేస్తే బీజేపీ డబుల్ ఇంజన్ సర్కార్ వస్తుంది కదా. కాబట్టి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఎంపీ స్థానాలు తీసుకుంటే వైసీపీ ఎంపీలకు ఓటేస్తే అసలు 5 సంవత్సరాల నుంచి పార్లమెంటులో ఏమీ మాట్లాడలేదు. కాబట్టి డైరెక్ట్ గా బీజేపీ వాళ్ళని, అలయన్స్ వాళ్ళనే గెలిపిస్తే వాళ్ళకే బాధ్యత ఉంటుంది కదా. ఎందుకంటే మీరు గెలిచినా మళ్ళీ ఎలాగో మోడీ కాళ్ళు పట్టుకోవాల్సిందే, మోడీ కాళ్ళు విసుకుతారు కదా జగన్మోహన్ రెడ్డి వెళ్ళి. కాబట్టి ప్రత్యేక హోదా వేయలేదు, పోలవరం వేయలేదు, ఎలాంటి హామీలు నెరవేర్చలేదు. కాబట్టి మీకు ఓటు వేసినా ఒకటే, వేయకున్నా ఒకటే, వేస్ట్ కదా. అలయన్స్ ఓటు వేస్తేనే ఇంకా డబుల్ ఇంజిన్ సర్కార్ వస్తుంది. కాబట్టి బీజేపీకి బాధ్యత పెరుగుతుంది, అంటే ఆంధ్రప్రదేశ్ కి ఇంకా చేయాలి అని. అవునా కదా సంతోష్ గారు? సంతోష్ గారు, మీరు మొదట అన్నటువంటిది జగన్మోహన్ రెడ్డి గారు బటన్ నొక్కుతున్నారు అని చెప్పారని. మరి రేపు పొద్దున చంద్రబాబు నాయుడు గారు కూడా పింఛన్లు ఇస్తానంటున్నారు, ఇదే అభివృద్ధి పథకాలు చేస్తానంటున్నారు. మరి ఏం నొక్కుతాడు ఆయన ఆలోచించారా? నెంబర్ 1. నెంబర్ 2, మీరు అప్పులు అంటున్నారు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారి సమయంలో కూడా ఆయన దిగిపోయేసరికి ఆంధ్రప్రదేశ్ అప్పులు ఆయన చేసిన దాని ప్రకారం అటు ఇటుగా 2,36,000 కోట్ల ఎంతో ఉంది. ఇవాటి రోజున 2,25,000 కోట్ల రూపాయలు మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఇదిలో ఉంది. మరి చంద్రబాబు నాయుడు గారు దిగిపోయే రోజుకి ఇదే ఈనాడు పేపర్లో 100 కోట్ల రూపాయలు మాత్రమే ఇవాళ రెవెన్యూలో ఉందని చెప్పనని, యనమల రామకృష్ణుడు గారు లాంటి పెద్దలు ఏమన్నా ఆల్మోస్ట్ మేము అన్ని చోట్ల అప్పులు చేసేసాము, మే 30, 2019 అంటే రేపటికి, అంటే జూన్ 1వ తారీఖుకి జగన్మోహన్ రెడ్డి గారు పింఛన్లు ఇవ్వాలన్నా, జీతాలు ఇవ్వాలన్నా ఢిల్లీ పురవీధుల్లో తిరగాలి, ఎక్కడా కూడా అప్పు కూడా పుట్టదు అని చెప్పని మాట్లాడారు. అదంతా పేపర్లో వచ్చినదే చెప్తున్నాను, నా సొంతం ఏమీ కాదు. కానీ ఇవన్నీ చేసి దిగిపోయిన తర్వాత ఇవాళ రోజున మీరు అప్పులు ఎవరు తీరుస్తారు అన్నట్టుగా చెప్తున్నారు. మరి ఈ దేశంలో కూడా అప్పులు చేశారు, భారతదేశ ప్రధానమంత్రి కూడా అప్పులు చేశారు. ఆ అప్పులు ఎవరు తీర్చారు? మీరేమన్నా తీరుస్తారా? నేను తీరుస్తానా? లేకపోతే చంద్రబాబు నాయుడు గారు 2,36,000 కోట్ల రూపాయలు అప్పులు చేసి దిగిపోయారు. ఆ అప్పులు ఏమన్నా మీరు తీర్చేసి, తెలుగుదేశం పార్టీ చంద్రబాబు నాయుడు గారు అప్పులు తీర్చేసి దిగిపోయాడా? లేకపోతే 60,000 కోట్ల రూపాయల కాంట్రాక్టర్లకు ఇవ్వాలి. అంతేకాదు విద్యుత్ దగ్గర నుంచి, రైతుల దగ్గర నుంచి అన్నీ కూడా అప్పులతోటి దిగి వెళ్ళిపోయాడు. అంతేకాదు 2,000 కోట్ల రూపాయలు అమరావతి కోసం అని చెప్పిన బాండ్ ఇచ్చాడు. ఈ అప్పులు, వడ్డీలు అవన్నీ మనం కడుతున్నామా? చంద్రబాబు గారు కట్టి దిగిపోయారా? కాబట్టి మీరు మాట్లాడుతున్నటువంటిది క్వశ్చన్ కరెక్ట్ కాదు. అప్పులు అనేటువంటిది రాష్ట్రం చేస్తుంది, దేశం కూడా చేస్తుంది. ఇవాళ అమెరికాకు కూడా అప్పు ఉంది. బహుశా మీరు ఎక్కడి నుంచి, యూఎస్ నుంచి మాట్లాడినట్టున్నారు. అమెరికా కూడా అప్పులు ఉన్నాయి. అంటే అప్పులన్నీ కూడా దిగిపోయేటువంటి ప్రభుత్వాలు చేస్తాయా? కాదు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్ ప్రాసెస్. ఇది జరుగుతూ ఉంటుంది. దాన్ని సంపద సృష్టి. నెక్స్ట్ మీరు ఒక మాట అన్నారు, సంపద సృష్టి అని చెప్పన్నారు. సంపద సృష్టి అంటే చంద్రబాబు నాయుడు గారిది 2018 ఆయన వచ్చినప్పటి నుంచి కనుక మీరు చూస్తే 2004 నుంచి కనుక ముందు, అంటే 1999 నుంచి 2000 వరకు చూస్తే ఎప్పుడూ రెవెన్యూ లోటే. గణాంకాలు చూసుకోవచ్చు మీరు, రెవెన్యూ లోటే. 2004లో తర్వాత 2005 నుంచి రాజశేఖర రెడ్డి గారికి వచ్చిన తర్వాత మిగులు బడ్జెట్. అదే 2014 నుంచి మళ్ళీ రెవెన్యూ లోటు. మళ్ళా ఇవాటి రోజున మనం అప్పులు చేస్తున్నది ఎందుకు చేస్తున్నాం? ఆ అప్పులు సరిగ్గా వెళ్తున్నాయా లేదా అని చెప్పాను. మీరు అడిగిన దానికి ఇంకొకటి చెప్తా. కార్పొరేట్ సంస్థల దగ్గర నుంచి కూడా అప్పులు చేశారు. అంటే ఈ కార్పొరేషన్ల దగ్గర నుంచి 60,000 కోట్ల పైన చేశాడు. 10,000 కోట్ల రూపాయలు తీసుకుని వెళ్ళి పసుపు కింద పంచిపెట్టారు. మీరు ఇందాక రోడ్ల గురించి అడిగారు. రోడ్ల కోసం అని చెప్పనని ఆంధ్రప్రదేశ్ రోడ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ తరఫున 2018లో ఒక జీవో ఇష్యూ చేసి 3,000 కోట్ల రూపాయలని అప్పు తీసుకొచ్చి దాన్ని పసుపు కుంకుమ కింద ఖర్చు పెట్టాడు. ఆ జీవోలో ఏమన్నారో తెలుసా? 2018లో అప్పటికే 14,801 కిలోమీటర్లు మరమ్మతులు చేయడానికి కానీ లేదా రోడ్లు వీటికి కానీ మనకి డబ్బులు కావాలి అన్నారు. అంటే మీ ప్రకారమే 2018కే ఆల్మోస్ట్ 50%, అంటే 28,000 కిలోమీటర్లకి హాఫ్ 14,000 కిలోమీటర్ల ఆ రోజుకే రోడ్లకి మరమ్మతులు ఉండేటట్టయితే ఇవాళ రోడ్ల గురించి మీరు ఇంత ఇదిగా ఎందుకు మాట్లాడుతున్నారు? 3,000 కోట్ల రూపాయలు అప్పు తెచ్చి ఎంత ఖర్చు పెట్టాడు? అవన్నీ కూడా గణాంకాలతోటి మనం చెప్పొచ్చు. నేను ఇవాళ మీకు ఒక్కటే చెప్తున్నా, అప్పుల గురించి మీరేం బాధపడకండి, మీరేం తీసుకోవట్లా. ఇప్పటికీ దేశానికి మొట్టమొదటి నుంచి కూడా అప్పులు చేస్తూనే వస్తున్నాం. ఆ అప్పులు దేనికి ఉపయోగిస్తున్నామా అనేటువంటిదే ఇవాళ ముఖ్యం. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు పోర్టులకు ఖర్చు పెడుతున్నారు. నాడు నేడు కింద 17,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇచ్చేస్తున్నారు. ఆసుపత్రులు కడుతున్నారు. ఉద్దానం
మనందరికీ కూడా తెలిసింది ఉద్దానం. కిడ్నీ ఇష్యూస్ ఉన్నాయి. ఎన్ని ఏళ్ల నుంచి ఉంది? చంద్రబాబు గారు 14 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా ఉండి ఉద్దానం ఒకదాన్ని సాల్వ్ చేయలేకపోయాడే. మరి వచ్చిన వెంటనే 700 కోట్లతోటి 800 కోట్లతోటి 700 కోట్లతోటి నీటి ఇది చేసి 80 కోట్లతోటి వాళ్ళ హాస్పిటల్ కట్టాడే. మరి దాన్ని ఏమంటారు? అది అభివృద్ధి కాదా? లేకపోతే తెచ్చినటువంటి అప్పులు దానికి ఖర్చు పెట్టడం కాదా? ఇవాళ విద్యుత్ కోసం అని చెప్పని స్కూల్స్ని ఇది చేస్తున్నది కాదా? ఆసుపత్రులు ఖర్చు పెడుతున్నది కాదా? 4 పోర్ట్స్ తీసుకొస్తున్నటువంటిది కాదా? ఏం చేస్తున్నాం? ఇవాళ మీకు ఇంకోటి కూడా చెప్తున్నా. ఒక్క పోర్ట్ కనుక వస్తే దరిదాపుగా 20 ఐటీ కంపెనీలు వచ్చినంత దానికంటే కూడా మనం ఇవాళ పోర్ట్స్ని డెవలప్ చేస్తున్నారు. ఇవాళ బ్లూ ఎకానమీ, ఇండియా నెక్స్ట్ వరల్డ్, ప్రపంచం మొత్తం చూడబోతుంది బ్లూ ఎకానమీ. ఆ బ్లూ ఎకానమీని మొట్టమొదటిసారిగా ఈ దేశంలోకి తీసుకొస్తుంది మిస్టర్ జగన్మోహన్ రెడ్డి. అందుకనే నిన్న జరిగినటువంటి విశాఖ సమ్మిట్లో దీని గురించి మాట్లాడినటువంటి ఏకైక బిజినెస్ మ్యాన్, ఎవరో తెలిసిన ముఖేష్ అంబానీ గారు. ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ 975 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. ఇది బ్లూ ఎకానమీకి చాలా బనికొస్తుంది అని చెప్పని మొట్టమొదటిసారిగా ఆయన ఐడెంటిఫై చేస్తే, 4 పోర్ట్లు కడుతున్నాను, 7 పోర్ట్లు తెస్తున్నాను, ఇవాళ తీర ప్రాంతం మొత్తం కూడా డెవలప్ చేస్తున్నాను. ఈ దేశంలో బ్లూ ఎకానమీ ఏదైతే రేపు ఈ ప్రపంచం ఎదురు చూడబోతుందో దానికి ఆంధ్రప్రదేశ్ను ముందంజలో నిలబెట్టబోతున్నాను అన్నది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి రోడ్లు బాగలేదు, లేకపోతే నేను ఇది మాట్లాడద్దు. రోడ్లు బాగానే ఉన్నాయి, ఇప్పుడు బాగు చేస్తారు. ఇట్ ఈస్ ఎ కంటిన్యూస్. రోడ్లు చెడిపోతూ ఉంటాయి. అయితే ఇందులో ఒక్కటే ప్రాబ్లం ఎక్కడొచ్చిందంటే, చంద్రబాబు గారి సమయంలో వర్షాలు లేవు, కరువు, ఎండలు, కాబట్టి రోడ్లు ఏం పెద్దగా ఇది కాల. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సాగునీరు, తాగునీరు బ్రహ్మాండంగా, వర్షం కూడా బ్రహ్మాండంగా కురిసినాయి. ఆ వరుణదేవుడు కూడా ఇన్ని కరుణించాడు. కాబట్టి ఆ నీళ్లు వచ్చి రావడం వల్ల రోడ్లు కొంత చెడిపోయిన మాట వాస్తవం. ఇప్పటికి కూడా ఇంక కొన్ని రోడ్లు బాగు చేస్తారు. బట్ అవర్ ప్రయారిటీ ఈజ్ సంక్షేమం, అభివృద్ధి. ఈ రెండింటితో పాటు రోడ్లు కూడా వేస్తున్నారు. కాబట్టి మీరందరూ కూడా ఎక్కడో కూర్చుని భయపడకండి. మీ అమెరికాకు కూడా అప్పులున్నాయి, అది మాత్రం గుర్తుంచుకోండి. రైట్ సార్. సుందర్ గారు, మనం కాల్కి ముందు వాలంటీర్స్ గురించి డిస్కస్ చేస్తున్నామండి. అయితే వాలంటీర్లతో పెన్షన్స్ పంపిణీ చేయించొద్దు అని ఎలక్షన్ కమిషన్ ఆదేశాలు ఇచ్చింది. కానీ వైసీపీ ఏమంటోంది, చంద్రబాబు అడ్డుకున్నాడు, అందువల్ల కొంతమంది చనిపోవడం జరిగింది, లైన్లో నిలబడ్డారు, ఎండలో నిలబడ్డారు అని చెప్పేసి. సచివాలయ సిబ్బందితో ఇంటింటికి పెన్షన్స్ పంపించే అవకాశం ఉన్నా కూడా పంపించలేదు అనేది టీడీపీ, జనసేన వాళ్ళు చేసిన విమర్శలు. దీనికి మీరేమంటారు? అసలు మొదట వాలంటీర్ వ్యవస్థని మొదటి నుంచి వ్యతిరేకించినటువంటి పార్టీలు వీళ్ళు. అయితే రాను ఎప్పుడైతే వాలంటీర్స్ వ్యవస్థ బాగా సక్సెస్ అయిందో, ఎప్పుడైతే వాలంటీర్స్ ప్రతి కుటుంబంతో కూడా ఒక మమేకమైపోయేసి వాళ్ళ యొక్క కుటుంబ సభ్యుల కింద వెళ్ళి ప్రభుత్వ పథకాలను వాళ్ళకి సరిగ్గా అందేటట్టు చేసి అవినీతి లేకుండా ముందుకెళ్లారో, న్యాచురల్గా ఏమైందంటే ప్రభుత్వానికి మంచి పేరు వస్తుంది. కాబట్టి ఎట్లా అనేటువంటిది చంద్రబాబు గారు స్టార్ట్ చేశారు. చంద్రబాబు గారు మొట్టమొదట కొన్ని మాటలు మాట్లాడారు వాళ్ళ మీద, ఇందాక కూడా చెప్పాను, పరుషంగా మాట్లాడి. ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారి చేత మాట్లాడించారు. ఆ తర్వాత సరే ఇంకా మిగతా అందరి చేత కూడా మాట్లాడించారు. అయితే దీనికి నిమ్మగడ్డ రమేష్ కుమార్ గారు అనేటువంటి ఇంతకుముందు ఉన్నటువంటి ఆయన, వాళ్ళందరూ కూడా ఒక సిటిజన్స్ ఫర్ డెమోక్రసీ అని ఏదో ఒక ఫోరం అని ఏదో పెట్టుకున్నారు. వాళ్ళు ఏమని అడిగారంటే, ఈ పింఛన్లు తీసుకుని వెళ్ళి ప్రజలకి డైరెక్ట్గా ఇస్తుండటం మూలకంగా, లేదా వాలంటీర్స్ డైరెక్ట్గా వాళ్ళ దగ్గరికి వెళ్తున్నారు కాబట్టి కొంత ఇన్ఫ్లుయెన్స్ ఉంటుంది, వైఎస్ఆర్సీపీ వాళ్ళు చేస్తారేమో అని చెప్పిన ఉద్దేశంతో ఎలక్షన్ కమిషన్ అప్రోచ్ అయినట్టుగా మనకి వచ్చింది. అయితే దానికి ఎలక్షన్ కమిషన్ ఏముందంటే, వాళ్ళని చేత పింఛన్లు ఇప్పించద్దు అని చెప్పనంది. అది 31వ తారీఖు అనుకుంటాను. ఇప్పుడు అయిపోగానే వెంటనే వీళ్ళు ఏం రాశారంటే, నాకు బాగా ఈనాడు పేపర్ అవన్నీ కూడా మరి చదవచ్చు. దాంట్లో వెంటనే వీళ్ళు ఏమని రాశారంటే, ఇంకేముంది, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, ఏదో 13,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లకు ఇచ్చేసి అస్మదీయులకు ఇచ్చేశారు, ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవు, అందుకని 3వ తారీఖు తర్వాత ఎప్పుడో ఇస్తారు, 1 వీక్ 10 డేస్ పడుతుంది అని చెప్పనని వాళ్ళు ఏదైతే అనుకున్నారో అది బూమ్రంగ్ అయింది. అది ఎక్కడైంది అని చెప్పనంటే, ఎప్పుడైతే 1వ తారీఖున వస్తోంది అని చెప్పిన పింఛన్లు అనుకున్నారో, ఈ అవ్వాతాతలు కానీ, దివ్యాంగులు కానీ, లేకపోతే మిగతా బెడ్ మీద వీళ్ళందరూ కూడా ఎక్కడికి వెళ్ళాలి? సచివాలయం దగ్గరికి వెళ్ళాలి. యాక్చువల్గా గ్రామ సచివాలయాల దగ్గరికి వెళ్ళటము అనేసరికల్లా చాలా ఇబ్బందికరమైనటువంటి విషయం. ఇంతకు ముందు అదే పరిస్థితి ఉండేది. ఆర్డీఓ ఆఫీసుల దగ్గర పడిగాపులు పట్టడం, పింఛన్ల కోసం వాళ్ళని దగ్గర తిరగటం, వాళ్ళకు తొడమో ఇచ్చుకోవటం, లేదా అర్హత ఒక మాట కూడా ఉంది దీంట్లో, పింఛన్ రావాలి అంటే ఆ ఊర్లో ఒకడు పోవాలి, మరణించాలి, అప్పుడు మాత్రం ఇంకోళ్ళకి పింఛన్ వస్తుంది అనేటువంటి పరిస్థితి కూడా చంద్రబాబు గారి సమయంలో ఉంది అనేది అప్పుడు అనుకునేవాడు. ఆ తర్వాత ఆ జన్మభూమి కమిటీల ద్వారా వాళ్ళకి ఇష్టం వచ్చినటువంటి వాళ్ళ పార్టీ వాళ్ళకి ఇవ్వటం, ఇవన్నీ చూసినటువంటి అవ్వాతాతలు కానీ వీళ్ళు 1వ తారీఖున ఆ పిల్లవాడు తెల్లారగట్టే లేదా ఆ సోదరిమణి ఎర్లీ మార్నింగ్ వెళ్ళిపోయేసేసి ఇచ్చినప్పుడు ఆ యొక్క ఇదిని ఆ యొక్క దాన్ని ఏమనాలంటే ఆ అవ్వాతాతలు ఫీల్ అయినటువంటి ఒక తృప్తికరమైనటువంటి జీవితాన్ని ఎప్పుడైతే పింఛన్లు ఆ వాలంటీర్స్ తారు మీరు సచివాలయాలకు వెళ్ళాలన్నారో వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారి మీద లేదా ఈ ప్రతిపక్షం మీద దుమ్మెట్టేయటం చేశారు. అది బూమ్రంగ్ అయింది. ఏదైతే వీళ్ళు వాలంటీర్లను పక్కన పెడదాం,
ఆ దెబ్బకి ఏం చేశారంటే గ్రామ సచివాలయం వాళ్ళ చేత పంచించచ్చు కదా అన్నారు. మీరు ఇందాక అన్నారు 136,000 మంది గ్రామ సచివాలయ ఉద్యోగులు ఉన్నారని చంద్రబాబు గారు ఒప్పుకున్నాడు. ఇప్పుడు నిన్నటిదాకా ఏమంటున్నాడు, జాబ్ క్యాలెండర్ ఏది, ఉద్యోగాలు ఏది అన్నాడు. మరి 136,000 గ్రామ ఉద్యోగాలు వాళ్ళు గవర్నమెంట్ ఉద్యోగాలేగా. మరి వాళ్ళు ఇచ్చింది, ఆ ఉద్యోగాలు ఇచ్చింది జగన్మోహన్ రెడ్డి గారేగా, గ్రామ సచివాలయాలు తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారేగా. అంటే వీళ్ళు చేసింది అభూత కల్పన అని అనొచ్చు. ఆ మాట 2వ తారీఖునని డబ్బులు లేవు అందుకని నాటకం ఆడుతున్నారు అని రాసినటువంటి ఇవన్నీ కూడాను మీరు 4వ తారీఖు పేపర్ అయిపోయి 5వ తారీఖున ఈనాడు పేపర్లో రాశారు 88% పింఛన్లు అందరికీ పనిచేశారు అని. మరి డబ్బులు లేకపోతే ఎట్లా పనిచేశారు అంటే ప్రజలని ఎంతసేపటికి మిస్లీడ్ చేయటం కోసం ఆ యొక్క తెలుగుదేశం పార్టీ కానివ్వండి, కొన్ని మీడియా వాళ్ళు కానివ్వండి, వీళ్ళు చేశారు. అది ఫెయిల్ అయింది. అయితే మీరు అంటున్నట్టుగా ఒకటి మాత్రం నిజం, వాలంటీర్స్ వ్యవస్థ అనేటువంటిది ఇవాళ చాలా అవసరం. ఈ దేశంలో వాలంటీర్ వ్యవస్థ మొత్తం దేశం మొత్తం వచ్చినా కూడా ఆశ్చర్యపడక్కలేదు. దీనికి నేను ఒక్కటి చెప్తాను. ఇదివరకు మా రాజుల్లో ఒక పోస్ట్ ఆఫీస్ ఉండేది. ఆ పోస్ట్ మ్యాన్ అడిగితే ఎవరింటి అడ్రస్ ఎవరెవరు ఉన్నారు చెప్పేసేవాడు, లేదా ఆ ఇంట్లో కొత్తగా వచ్చిన వాళ్ళు కూడా చెప్పేస్తుండేవాడు. అంటే ఒక నేషనల్ సెక్యూరిటీ రీజన్లో కూడా రేపు పొద్దున ఈ వాలంటరీ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో ఈ దేశం మొత్తం కూడా ఇంప్లిమెంట్ చేయొచ్చు. ఇవాళ ఒక వాలంటీర్ మూలకంగా వీళ్ళు ఎందుకు భయపడ్డారంటే దొంగ ఓట్లు ఈ తెలుగుదేశం పార్టీ వాళ్ళు చేర్చడానికి అవకాశం రాలా. కుప్పంలో దొంగ ఓట్లు చేర్పించాడు, బాగానే ఉంది. కానీ ఈ వాలంటీర్ పోయి 50 ఇళ్లలో చూసినప్పుడు ప్రభుత్వానికి ఇస్తాడు 50 ఇంట్లో ఇంతమంది ఉన్నారు అని, దాంతో వీళ్ళు భయపడ్డారు. కానీ నేషనల్ సెక్యూరిటీలో కూడా రేపు పొద్దున్న ఏ ఇంట్లో ఎవరున్నారు, ఎంతమంది ఎక్కడున్నారు అనేది కావాలి అని చెప్పంటే ప్రభుత్వాలు తప్పనిసరిగా వాలంటీర్ వ్యవస్థ ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చారో దాన్ని డెఫినెట్గా మొత్తం దేశం ఇంప్లిమెంట్ చేస్తుంది. రేపు ఈ గ్రామ సచివాలయాలను కూడా ఇంప్లిమెంట్ చేస్తుంది. మీకు రాజధాని ఎక్కడున్నది అని చెప్పని అడుగుతున్నారు వీళ్ళందరూ. రాజధానికి ఎంతమంది వెళ్తారు? ఢిల్లీ చూడనటువంటి కొన్ని కోట్ల మంది ఉన్నారు, హైదరాబాద్ వెళ్ళినటువంటి కొన్ని కోట్ల మంది ఉన్నారు ఇదివరకటి రోజుల్లో. ఇవాళ రోజున రాజధానికి అది ముఖ్యం. నాకు గ్రామం దగ్గర నేను బయటికి రాగానే 3-4 కిలోమీటర్లలో నాకు కావాల్సినటువంటి అన్నీ కావాలి. నేను రైతునైతే నాకు రైతుకు సంబంధించింది కావాలి, విద్యకైతే విద్యది కావాలి, ఆసుపత్రి అయితే ఆసుపత్రి కావాలి. కాబట్టి ఏదైతే చంద్రబాబు నాయుడు గారు వాళ్ళు వాలంటీర్ వ్యవస్థలో కానీ గ్రామ సచివాలయాల వ్యవస్థలో ఏదైతే తప్పుడు అడుగు వేశారో అది బూమ్రంగ్ అయిందో దాన్ని సర్దుకోవటం కోసం మాట్లాడారు. ఇవాళ దాన్ని ఫాలో అవుతా ఉంటున్నారు. 10,000 వాలంటీర్కి ఇస్తా ఉంటున్నారు. ఇవన్నీ కూడా వచ్చేస్తున్నాయి. రైట్ అండి, కాలర్ లైన్ లో ఉన్నారండి ఉగాండా నుంచి శివ గారు మీ ప్రశ్న అడగండి. నమస్తే అండి. టీవీ నైన్ ఫస్ట్ ఆఫ్ ఆల్ వారధి టీవీ నైన్ కి థ్యాంక్ యూ ఫర్ గివింగ్ అస్ దిస్ ఆపర్చునిటీ. రామశర్మ గారు నమస్తే అండి, చెప్పండి శివ గారు. చెప్పిన ప్రతిదీ రైట్ అండి. యాక్చువల్ గా గ్రామ సచివాలయాలు వాలంటీర్లు లేనిది అసలు అభివృద్ధి లేదు. ఒక కొత్త వినూత్న పథకం జగన్మోహన్ రెడ్డి గారు మొత్తం దేశానికి ఇచ్చారు, ఒక రోల్ మోడల్ లాగా. ఇప్పుడు డెఫినెట్ గా నేను చెప్తున్నాను, మీరు ఏమి చెప్పినా చెప్పకపోయినా 3 పార్టీలు 4 పార్టీలు కలిసినా శర్మిలా గారు సపరేట్ గా పోటీ పెట్టినా డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి గారు అనేవాళ్ళు ఎవరు ఆపలేరు. ఆయనకి ఒక 30 ఏళ్ళ సీఎం రాజకీయ చేరుతుంది. చంద్రబాబు నాయుడు చెప్తారు కదా 40 ఏళ్ళ ఇండస్ట్రీ 14 ఏళ్ళు అని. మీరు దాని గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. కానీ మనం వీక్ అవుతున్న ఒక పాయింట్ మీడియా మొత్తం వాళ్ళ కొమ్ము కాస్తుంది. కానీ పబ్లిక్ ఓటేస్తారు, డెఫినెట్ గా ఓటేస్తారు. ద డే కమ్స్ ఓటు డెఫినెట్ గా నా ఇంట్లో నాకు మంచి జరిగితే నేను ఓటేస్తాను. నిజంగా చెప్తున్నాను. నేను మా ఫాదర్ చనిపోయేటప్పుడు నాకు డెత్ సర్టిఫికేట్ రావడానికి 4 రోజులు పట్టింది. సచివాలయం మా ఊరు తనుముద్దివారిపాలెం ప్రకాశం జిల్లా 4 రోజులు పట్టింది. నేను ఎన్ఆర్ఐని. మా ఫాదర్ చనిపోయే ముందు లాస్ట్ స్టేజ్ లో నేను అక్కడ ఉన్నాను. లాస్ట్ స్టేజ్ లో ఉన్నప్పుడు వాళ్ళు వచ్చి సార్ ముద్ర వేయాలండి, మీ ఫాదరు ముద్ర వేస్తే పెన్షన్ వస్తుంది అన్నారు. అమ్మ నాకు ఉన్న స్థితిలో నేనున్నా, ఇప్పుడు నేను బాగానే ఉన్నా, ఆయనకు వచ్చిన పెన్షన్ టైంకి అవసరం లేదు. కానీ నేను పెన్షన్ నాకు అవసరం లేదంటే మా ఉద్యోగం పోతుంది సార్, ప్లీజ్ ఐ ప్రింట్ తీసుకుంటాను. ఐ ప్రింట్ తీసుకుంటే మా ఉద్యోగం నిలబడుతుంది సార్. మేము టైంకి డబ్బులు ఇవ్వకపోతే మా ఉద్యోగం పోతుంది సార్, ప్లీజ్ మీరు ట్రై చేయండి అని చెప్పంటే, సార్ ఇంత మంచి వ్యవస్థ ఎప్పుడు ఎక్కడ లేదు. డెఫినెట్ గా జగన్మోహన్ రెడ్డి ఈజ్ సంథింగ్ డిఫరెంట్. థ్యాంక్ యూ శివ గారు. రియల్లీ ఇట్ ఈస్ కరెక్ట్. ఇది వాళ్ళ మన అందరం కూడా
ఈ ముఖ్యంగా నేను ఇందాక అందుకనే చెప్పా, వాలంటీర్ వ్యవస్థ గ్రామ సచివాలయం అనేటువంటిది కనుక వస్తే రాజధానికి ఎక్కడున్నది నాకు అవసరంలా. రాజధానికి అందరూ పోరు, సెక్రటేరియట్కి అందరికీ పోరు. సెక్రటేరియట్ దాకా పోయేటువంటిది కాదు. రేషన్ కార్డు కావాలన్నా, డెత్ సర్టిఫికెట్, బర్త్ సర్టిఫికెట్ కావాలంటే రాజధానికి పోరు. అక్కడ ఉన్నటువంటి గ్రామ సచివాలయానికి వెళ్తే వాళ్ళ ప్రాబ్లం సాల్వ్ అయింది. అది ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు తెచ్చినటువంటి గొప్ప సంస్కరణ, గొప్ప మార్పు ఈ వ్యవస్థలో. కరెక్ట్ శివ గారు, థ్యాంక్ యూ. రైట్ అండి. అయితే సుందర్ గారు, వాలంటీర్లు వైసీపీ కార్యకర్తల్లా పనిచేస్తున్నారు, దొంగల్లా మారిపోయారు, రౌడీయిజం, గూండాయిజం పెరిగిపోయింది. ముఖ్యంగా చేస్తున్న ఆరోపణ ఏంటి అంటే విమెన్ ట్రాఫికింగ్ అనేది. అసలు ఏమాత్రం నిప్పు లేకుండా పొగొస్తుంది అంటారు. ఎందుకని ఆ విమెన్ ట్రాఫికింగ్ చేస్తున్నారు వాలంటీర్స్ అనేది ఎందుకు తెరపైకి వచ్చింది అసలు? అంటే ఇది ఒక రకంగా పగడ్బందీగా ఒక వ్యూహం ప్రకారం చంద్రబాబు గారు తీసుకొచ్చినటువంటి స్క్రిప్ట్ అది. మొట్టమొదట ఆయన మాట్లాడారు ఏమనంటే, మధ్యాహ్నం పూట వెళ్తున్నారు, ఇంట్లో కుటుంబాలను ఇచ్చేస్తున్నారు, భార్య దగ్గరికి వెళ్తున్నారు, భర్త గురించి చెప్తున్నారు, ఇట్లా రకరకాలైనటువంటిది అవన్నీ చేశారు. చేసిన తర్వాత ప్రజల్లో వ్యతిరేకత వచ్చింది. అది ఆయన వెంటనే ఐడెంటిఫై చేశాడు. వాళ్ళ పచ్చపత్రికలు కూడా ఐడెంటిఫై చేసినాయి, కష్టం ఇది వాలంటీర్స్ మీద ప్రజలకి మంచి ఇది ఉంది అని చెప్పారు. ఎప్పుడైతే అది చేశారో నెక్స్ట్ ఎవరిని తీసుకొచ్చారు, మన పవన్ కళ్యాణ్ గారిని తెచ్చారు. ఆయన సినిమా స్టార్ కాబట్టి న్యాచురల్గా ఆయన చెప్పినప్పుడు కొంత బాగా మైలేజ్ వస్తుందని చెప్పని అనుకున్నారు. ఆయన కూడా ఏమని చెప్పారు, ఎక్కడో కేంద్రం నుంచి ఆయనకు వచ్చిందట ఉమెన్ ట్రాఫికింగ్ జరుగుతుంది, ఈ వాలంటీర్స్ ఇచ్చేటువంటి సమాచారం జరుగుతుంది అనేది ఒకటి. రెండోది, వాలంటీర్స్ సమాచారాన్ని మేమేదో ఉపయోగిస్తున్నాము అని చెప్పారని. అసలు వాలంటీర్స్ తీసుకునేటువంటి సమాచారం ఏముంటుంది? మీ ఫోన్ నెంబరో, మీ ఆధార్ కార్డో, ఇవన్నీ కూడాను ఇవాళ అన్ని చోట్ల ఇస్తున్నాం కదా. ఒక పింఛన్ రావాలి, ఒక ఇది కావాలి అని చెప్పంటే ఆధార్ ఎక్కడైనా ఇస్తున్నారు కదా. అటువంటి పరిస్థితుల్లో ఆయన పవన్ కళ్యాణ్ గారు చేసినటువంటిది ఏదైతే ఉమెన్ ట్రాఫికింగ్ మాట్లాడారో అది చాలా దారుణమైనటువంటి ఇది అసలు అది. అయితే తెలంగాణలో మరి లేదు కదా, తెలంగాణలో వాలంటీర్స్ వ్యవస్థ లేదు కదా. మరి తెలంగాణలో హైయెస్ట్ ఉంది, ఆంధ్రప్రదేశ్ కంటే కూడా హ్యూమన్ ట్రాఫికింగ్. మరి దానికి కేంద్ర నిఘా వర్గాలు చెప్పలేదేమో, అది ఒక్కటే చెప్పిందేమో. అంటే సరైనటువంటి సమాచారం లేకుండా బురద చల్లటం, అది పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు, ఇప్పుడు ప్రస్తుతం పురంధరేశ్వరి గారు, వీళ్ళు ముగ్గురు చేస్తుంది. నిజానికి వాలంటీర్స్లో అయితే ఒకటి, ప్రతి వ్యవస్థలోనూ కూడా కొంతమంది చెడ్డవాళ్ళు ఉంటారు, డెఫినెట్గా ఉంటారు. ఇప్పుడు పొలిటీషియన్స్లో వాళ్ళ తెలుగుదేశం పార్టీలో లేరా? తెలుగుదేశం పార్టీలోనూ జనసేన పార్టీకి సంబంధించిన ఒక వాలంటీర్ది కూడా ఏదో గొడవ జరిగిన మాట చూసాం మనం. ఇవన్నీ కూడా ఉంటాయి. కొంతమంది అంటే వాళ్ళని గవర్నమెంట్ ఎందుకు ఏరువేయలేకపోతుంది? ఇన్ని రకాల విమర్శలు ఎదుర్కొంటున్నప్పుడు ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. నిజంగా ఇలాంటివి జరుగుతున్నాయా అని ఒక పరిశీలన కూడా చేయాల్సిన అవసరం ఉంటుంది, వాళ్ళని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంటుంది కదా. ఆ ప్రయత్నాలు ఏవి చేసినట్టు కనిపించలేదే. అసలు వీళ్ళు మాట్లాడారే కానీ, అంటే మీరు ఇక్కడ రెండు ఆస్పెక్ట్స్ ఉన్నాయి. ఒకటి, వాళ్ళు చెప్పినట్టు ఉమెన్ ట్రాఫికింగ్ అది తప్పు. అసంఘాకిత శక్తులకి వీళ్ళ కార్యక్రమాల కోసం వీళ్ళు సమాచారం ఇస్తున్నటువంటిది కంప్లీట్లీ బ్లండర్. అది పవన్ కళ్యాణ్ గారు మాట్లాడినా, చంద్రబాబు గారి అర్ధరాత్రి మధ్యాహ్నం పుట్టేళ్ళు తలుపు కొడతారనేటువంటిది చాలా తప్పు. ఒకటి రెండు ఇన్సిడెంట్స్ జరిగితే ఆ ఇన్సిడెంట్స్ని సరిచేయటం అనేటువంటిది ప్రభుత్వం ఎప్పుడు చేస్తుంది. అయితే ఇక్కడ ఒక్కటి మాత్రం మనం అందరం గుర్తుంచుకోవాల్సింది ఒకటి, ఒక వ్యవస్థలో ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు అయినా లేకపోతే ప్రైవేట్ కంపెనీల్లో అయినా ఇంకొక చోట అయినా కూడా ఇటువంటి చిన్న చిన్న వాటిని కరెక్షన్ చేసుకుంటూ ముందుకు వెళ్తూనే ఉన్నాం. కాకపోతే దాన్ని కూడా కరెక్షన్ చేయాల్సినటువంటి బాధ్యత అపోజిషన్ పార్టీస్ కూడా ఉంటుంది. అసలు నిజంగా పవన్ కళ్యాణ్ గారు కానీ చంద్రబాబు నాయుడు గారు వాలంటీర్స్ మిస్ చేసినటువంటిదే కనుక ఒకవేళ కనుక ఏదైనా కొంత ఉంటే మరి ఇవాళ వాలంటీర్స్ వ్యవస్థను కంటిన్యూ చేస్తామని ఎందుకంటున్నారు? 10,000 రూపాయలు ఇస్తాము అని చెప్పని ఎందుకంటున్నారు? మీకు భద్రత కల్పిస్తారని చెప్పని ఎందుకంటున్నారు? అంటే వాళ్ళు మాట్లాడినటువంటిది ఏదైతే ఉందో, ఏ ఆరోపణలు అయితే వాలంటీర్స్ మిస్ చేశారో అవన్నీ కూడా తప్పుడు తడికలు. కాబట్టి అది సరైనటువంటిది కాదు, ఆ సమాచారం మాత్రం మంచిది కాదు. కాకపోతే ఎక్కడైనా సరే ఏదైనా వాలంటీర్ కానీ లేకపోతే ఎవరైనా ఏదన్నా ప్రతి చోట జరుగుతుంది, ప్రతి వ్యవస్థలో, పోలీసుల్లో ఉంటుంది, లేకపోతే ఇంకొకటి చోట ఉంటుంది, అన్ని చోట్ల ఉంటుంది. ఇవాళ చంద్రబాబు గారి యొక్క ఆఫీసులు మనం కూడా చూసాం కదా, వాళ్ళ పార్టీ ఆఫీసుల్లో కూడా కొంతమంది మహిళలు బయటకు వచ్చి మాకు ఇబ్బందులు కలగజేసింది పార్టీలో కొంతమంది అని చెప్పారు కదా. అంత మాత్రం తెలుగుదేశం పార్టీని క్లోజ్ చేసేస్తారా? చేయరు కదా, దాన్ని సర్దుకోవాలి. అట్లాంటివి కొన్ని జరిగితేనేమో నేను పూర్తిగా ఇది చేయలేదు. కానీ వాళ్ళు చేసిన ఆరోపణ ఏదైతే ఉందో, మధ్యాహ్నం పూట వెళ్తారని చెప్పని చంద్రబాబు గారు అంటాం, లేకపోతే పవన్ కళ్యాణ్ గారు వెళ్ళి ఈ మాటలు, అవి మాత్రం తప్పు. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారండి, టెక్సాస్ నుంచి మాధవి గారు. మాధవి గారు మాట్లాడండి. నమస్కారం సార్. నా 2 క్వశ్చన్స్ అండి. ఫస్ట్ ఆఫ్ ఆల్, మీరు వాలంటీరీ గురించి మాట్లాడుతున్నారు, సంతోషం. అంత అది మోడీ గారు కూడా యాక్సెప్ట్ చేసినటువంటి ఈ పాలసీ, అలాంటిది ఇంతగానం మంచి పనులు చేస్తున్నప్పుడు వాళ్ళ ఇద్దరు చెల్లెళ్లకు ఎందుకు ఇంతవరకు న్యాయం కోసం పోరాడట్లేదు జగన్? ఈ 5 ఏళ్లలో ఆమె సునీత గారు కోర్టు కేసు చుట్టూ తిరుగుతూ సిబిఐ గురించి ఎంత కష్టపడ్డా కూడా యాజ్ ఏ అన్నయ్యగా తను అండగా ఉండవలసినటువంటి మనిషి
ఇంతవరకు అలాంటి ప్రాబ్లం ఎందుకు సాల్వ్ చేయట్లేదు? తండ్రిని చంపినప్పుడు ఒక అన్నగా ఏం చేయాలి? బాబాయ్ హత్య జరిగింది, దయచేసి న్యాయం చేయండి అని మోడీకి చెప్పి ఎవరైతే దోషులు ఉన్నారో వాళ్ళని పట్టించాలి. కానీ ఇంతవరకు అలాంటి యాక్షన్ ఎలాంటి తీసుకోలేదు. దయచేసి ఏ విధంగా మీరు వెళ్ళి ప్రజలకు చెప్తారు? సెకండ్ క్వశ్చన్, ఇద్దరు చెల్లెళ్ళు కూడా మా జగనన్నయ్యకు ఓటేయొద్దు అని కాంగ్రెస్ ప్రభుత్వంలో చేరారు. అది మీరు ఎందుకు ఫస్ట్ ఇనిషియేట్ తీసుకొని వాళ్ళిద్దరిని పిలిచి ఏంటి ప్రాబ్లం అని అడిగి వాళ్ళిద్దరు సాల్వ్ చేస్తే వాళ్ళు అగేనెస్ట్ గా వెళ్ళరు కదా? మీకు అగేనెస్ట్ గా మీ వాళ్ళ చెల్లెళ్ళే ఉంటప్పుడు ప్రజలు మేము ఏ విధంగా నమ్మాలి? దయచేసి దాని గురించి చెప్పండి. థ్యాంక్ యూ. మాధవి గారు, మీరు అడిగినటువంటిది ఇవాళ చాలామంది ముఖ్యంగా పత్రికలు, పచ్చ పత్రికల్లో వస్తున్నటువంటిది. మీరు అడగటంలో తప్పేం లేదు. కానీ ఒక్క విషయాన్ని మీరు అడగాలి. వివేకానంద రెడ్డి గారి హత్యను మనంతా ఖండిస్తున్నాం. కానీ వివేకానంద రెడ్డి గారి హత్య మాత్రం ఈ రాష్ట్రం యొక్క ఎజెండా కాదు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి మేనిఫెస్టోలో పెట్టేటువంటిది కాదు. నెంబర్ 1. నెంబర్ 2, వివేకానంద రెడ్డి గారి హత్య జరిగినప్పుడు ఈ రాష్ట్రంలో అధికారంలో ఉన్నటువంటి ఆయన నారా చంద్రబాబు నాయుడు గారు, ఆయన దాని మీద సిట్ వేశారు. ఆ రోజున జగన్మోహన్ రెడ్డి గారు, ఆ రోజున అక్కడే ఉన్నటువంటి సునీత గారు, వీళ్ళందరూ కూడా మాకు సిబిఐ ఎంక్వైరీ కావాలని చెప్పని అడిగిచ్చారు. జగన్మోహన్ రెడ్డి గారు సిబిఐ ఎంక్వైరీ కావాలని అడిగారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే అధికారంలోకి వచ్చారో ఈ యొక్క ఇష్యూని తొందరగా మనం త్వరితగతిన ముగించాలి, అసలు ఎవరు దోషులు అనేటువంటిది నిర్ణయించాలి అని చెప్పని సిట్ ఆల్రెడీ కంటిన్యూ అవుతోంది. కాబట్టి ఆ సిట్కు ముందుకు పోదాము అని చెప్పని అడిగినప్పుడు సునీత గారు వెళ్ళి హైకోర్టులో వేసి నాకు సిబిఐ ఎంక్వైరీ కావాలి అని చెప్పని అడిగారు. ఇప్పుడు ఇవాళ ప్రస్తుతం ఈ కేసు సిబిఐ దగ్గర ఉన్నది. సిబిఐ దగ్గర ఉన్నటువంటి ఈ కేసుని మీరేమంటున్నారంటే ఇదేదో చేత్తోటి తీసుకుంటున్నట్టుగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి సార్ మా చెల్లెళ్ళు వీళ్ళిద్దరు సిబిఐ కేసు ఉంది, తొందరగా చేసేయండి అని చెప్పనేటువంటి పరిస్థితి లేదు. అదే కనుక మీరు అనుకునేటట్లయితే ఇవాళ నారా చంద్రబాబు నాయుడు గారు, ఇదే పురంధరేశ్వరి గారు, వీళ్ళందరూ కూడా ఇప్పుడు ఉన్నారు. కాబట్టి ఇప్పుడు వీళ్ళు వెళ్ళి మోడీ గారి దగ్గరికి వెళ్ళి మోడీ గారు అర్జెంటుగా సిబిఐని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు, జగన్మోహన్ రెడ్డి గారి చెల్లెళ్ళు ఇద్దరు బయటకు వచ్చి అడుగుతున్నారు, మీరు చేసేస్తే మనకు ఓట్లు పడతాయని చెప్పని అడగమనండి. వ్యవస్థలు ఉన్నాయి, రాజ్యాంగం ఉంది. ఇక్కడ ఒక హత్య జరిగింది, ఆ హత్య జరిగినటువంటిది సిబిఐ ఎంక్వైరీ చేయాలి. అది కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉన్నది. న్యాయ వ్యవస్థ దాని మీద చేయవలసినటువంటి నిర్ణయం నెంబర్ 1. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఇవాళ ఏమీ లేదు. ఒక రాష్ట్ర ప్రభుత్వం చేతుల్లో నుంచి వాళ్ళు కావాలని తీసుకుని సిబిఐకి అప్పచెప్పుకున్నారు. కాబట్టి ఇవాళ రోజున నిజంగా మోడీ గారి దగ్గరికి వెళ్ళి చేసుకుందాము అంటే చంద్రబాబు గారిని అడగమనండి, పురంధరేశ్వరి గారు రెడీగా ఉన్నారు, ఆ చెల్లెళ్ళు ఇద్దరిని తీసుకుని అడగచ్చు. రెండోది, చెల్లెళ్ళు ఇద్దరు వచ్చేసేసి మా అన్నయ్యకి ఓటేయద్దు మా నాన్న గురించి అని చెప్పంటే నేను మళ్ళా చెప్తా ఉన్నా, ఇదేదో పర్సనల్గా మీరు చేసుకునేటువంటిది కాదు. మీరు ఒక్క మాట అడుగుతున్నా, జగన్మోహన్ రెడ్డి గారిని వాళ్ళ చెల్లెళ్ళు ఇద్దరు ఓటేయద్దు అంటే చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ మామగారు అసలు ఇంకొక మాట కూడా అన్నాడు, ఔరంగజేబును మించినటువంటి వాడు అన్నారు. దానికి మనం ఏమన్నా ఇచ్చేస్తామా? మరి ఇది కరెక్ట్ అని చెప్పని మీరు అనుకుంటున్నారా? నేనైతే కరెక్ట్ అనే అనుకుంటున్నాను, ఎన్టీ రామారావు గారు అన్నది. కానీ వీళ్ళు అంటున్నది మాత్రం తప్పు అని చెప్పని అంటున్నా. ఎందుకంటే ఇదే సునీత గారు, ఇదే షర్మిల గారు ఇవాళ రోజున చంద్రబాబు గారు మాట్లాడిందే చెప్తున్నారు. నేను ఇవాళ ఒక్కటే అడుగుతున్నా, హంతకులు అని చెప్పని మాట్లాడుతున్నారు. కానీ నిందితుల్ని హంతకుల కింద చేసేసి మాట్లాడటం అనేది మరి కరెక్ట్? అది నేను ఇవాళ ఒకటే చెప్తున్నా. అదే దస్తగిరి గారు ఎవరైతే ఎప్రూవర్ కింద మారారో ఆయన వీళ్ళిద్దరి మీద కూడా ఈ మధ్యకాలంలో హైకోర్టులోనూ లేకపోతే ఎలక్షన్ కమిషన్కి లెటర్ రాసినట్టున్నారు. ఏమనంటే వాళ్ళిద్దరూ ఈ రకంగా మాట్లాడటం తప్పు, దానివల్ల నాకు ఇబ్బంది అవుతోంది అన్నాడు. దీన్ని బట్టి మీరు ఒక్కసారి ఆలోచించండి. ఒక్కటి మాత్రం చెప్తున్నా, ఈ దేశం, ఈ రాష్ట్ర ఎజెండా వివేకానంద రెడ్డి గారి హత్య కాదు, లేకపోతే ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరిది కాదు, లేదా ఈ అక్కా చెల్లెళ్ళు ఇద్దరు ఇవాళ వచ్చేసేసి ఈ మాట చెప్పటం, మొన్ననేమన్నా ఇంతకుముందు ఆ హత్య జరిగినప్పుడు ఏమన్నా చంద్రబాబు గారిని చెప్పటం, ఇది ఇవాళ ఈ రాష్ట్రానికి, ఈ ప్రజలకి సంబంధం లేదు. ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే ప్రభుత్వంలో వచ్చిన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్ర ప్రజలకి ఏం చేయాలి, రాజ్యాంగం ప్రకారం ఏం చేయాలి అనేది చేస్తున్నారా లేదా అనేది మాకు కావాలి. వాళ్ళ అక్కా చెల్లెళ్ళు ఇద్దరిది కూడా న్యాయం చేయాల్సింది న్యాయస్థానం, సిబిఐ విచారణ పూర్తి చేయాలి. దాన్ని త్వరితగతిగా చేయాలని చెప్పని ఈ రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారు, జగన్మోహన్ రెడ్డి గారు కూడా కోరుకున్నారు. కాబట్టే మనమే ఇది కంటిన్యూ చేద్దాం సిట్ అని చెప్పని అనుకుంటే వీళ్ళు తీసుకెళ్లి సిబిఐ చేతుల్లో పెట్టారు. ఇప్పుడు వాడు జగన్మోహన్ రెడ్డి గారి చేతుల్లో ఏమీ లేదు. ఆ అక్క చెల్లెళ్ళు న్యాయం కావాలి అనుకుంటే వారు సిబిఐనే లేదా న్యాయస్థానాల దగ్గరికి వెళ్ళటం తప్ప వేరే గత్యంతరం లేదు. వాళ్ళు చంద్రబాబు గారు చెప్పారు కాబట్టి బయటకు వచ్చి ఆ రకమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు తప్ప వేరే ఇంకేమీ లేదు. అయితే ఇవాళే కడపలో షర్మిల ఒక సవాల్ విసిరారు జగన్ గారికి. జగన్ హంతకుల్ని కాపాడుతున్నారు, ఎవరు హత్య చేశారో తేల్చుకుందాం, పులివెందుల పూల అంగళ్లకు రా అని చెప్పేసి. ఇలా షర్మిల ప్రతిరోజు చేస్తున్న వ్యాఖ్యలు పార్టీకి ఏమైనా నష్టం కలిగించే అవకాశం లేదు అంటారా? ఆమె అట్లా మాట్లాడటం మూలకంగా ఒక రకంగా చెప్పాలంటే ఆమెకి రాజ్యాంగం గురించి కానీ లేకపోయేటట్టయితే అసలు సరైనటువంటి చట్టాలు ఎట్లుంటాయి అనేటువంటిది తెలియదు అనేటువంటిది ప్రజల్లోకి వెళ్ళిపోయింది. ఎందుకనంటే ఇదేమన్నా ఇప్పుడు
ఒక హత్య జరిగింది, మన ఇద్దరం వచ్చి కూర్చుని ఇక్కడ మాట్లాడేసుకుందాం రా అంటే అన్నా చెల్లెల పంచాయతీనా ఇదేమన్నా? కాదు కదా. హత్య జరిగింది ఎప్పుడు? చంద్రబాబు గారి సమయంలో జరిగింది. చంద్రబాబు గారి సమయంలో జరిగినప్పుడు అసలు చంద్రబాబు గారిని ఆ రోజునున్నటువంటి ఆఫీసర్ ఎవరైతే ఇదిలో ఉన్నారో ఆయన్ని విచారించాలి. అసలు సిబిఐ కూడా వాళ్ళిద్దరిని విచారించాలి. ఎందుకంటే ఒక పెద్ద కేసు ఇది. ఎవరు? వివేకానంద రెడ్డి గారు అని ఆయన ఒక ముఖ్యమంత్రి యొక్క తమ్ముడు, మంత్రి చేసినటువంటి ఆయన హత్య జరిగినప్పుడు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ ఎవరికి వెళ్తుంది? పోలీసు వాళ్ళు ఎవరికి చెప్తారు? అప్పుడు ఉన్నటువంటి చీఫ్ మినిస్టర్కి చెప్తారు. అప్పుడున్న చీఫ్ మినిస్టర్ చంద్రబాబు నాయుడు గారు. ఆయన ఎందుకు విచారించట్లేదో నాకు ఇప్పటికీ అర్థం కావట్లేదు. ఎందుకు నేను చెప్పానంటే ఆయన విచారిస్తే ఆయనకు అసలు ఏం చెప్పారనేది తెలుస్తుంది కదా, ఒకటి. రెండోది, గుండెపోటు అని చెప్పారని ఏదో కూడా మాట్లాడుతున్నారని అసలు అన్ని ఛానల్లోనూ కూడా అదే వచ్చింది. కానీ నెక్స్ట్ డే మార్నింగ్ సబ్జెక్టు కరెక్షన్ నేను హత్యని గుండెపోటుగా ఎందుకు అదే చిత్రీకరించలేదు. అదే యాక్చువల్గా ఆయన గుండెపోటు అనుకుని అందరూ అనుకున్నారు. అదే ఛానల్స్, అన్ని ఛానల్స్ ఇచ్చినవి. తర్వాతన దాన్ని మార్చారు. ఒకటి. రెండోది, అసలు ఈ యొక్క ఇష్యూ మీదట్న ఇవాళ అక్క చెల్లెలు ఇద్దరు మాట చెప్తున్నారు. కానీ నాకు గుర్తున్నంత వరకు ఒక పేపర్ పేరు చెప్పొచ్చో లేదో నాకు తెలియదు. ఒక న్యూస్ పేపర్ నెక్స్ట్ డే మార్నింగ్ ఏమని ఇచ్చిందని చెప్పంటే ఇది ఆర్థిక లావాదేవీలు అదేంటి ఇల్లీగల్ దీని మీద జరిగినటువంటి హత్య అని చెప్పని రాశారు ఆ పేపర్. మరి సబ్జెక్టు కరెక్షన్ రాశారు. మరి దానికి వాళ్ళని ఏమనాలి? ఇప్పుడు వాళ్ళే ఇవాళ రోజున ఆమెను సపోర్ట్ చేస్తూ మాట్లాడుతున్నారు కదా. నేను ఒకటే చెప్తున్నాను, హత్య జరగటం తప్పు, దాన్ని మనం ఖండిద్దాం. అట్ ద సేమ్ టైం దాని మీద సరైనటువంటి విచారణ జరగాలి. ఆ విచారణ చేయాల్సింది వాళ్ళ సిబిఐ. దాన్ని దోషులు ఎవరు అనేది. ఇంకొకటి, దస్తగిరి అనేటువంటి ఆయన అప్రూవర్గా మారారు. ఆయన ఏ రకంగా చేసింది ఛానల్స్లో వాటిల్లో అన్ని చోట్ల కూడా చెప్పారు. చెప్పిన తర్వాత దాని వెనక ఎవరున్నారు అనేటువంటిది నిర్ణయించాల్సింది ఎవరు? దాన్ని ఇన్వెస్టిగేట్ చేయాల్సింది ఎవరు? ఈమె వచ్చేసేసి అక్కడ కూర్చుంటే ఆమె చెప్పేస్తుందా? అంటే మరి ఆమెకు అంత తెలిసి ఉంటే అసలు ఫస్ట్ సిబిఐ ఆమెను కూడా ఎంక్వైరీ చేయాలి. అందుకని ఇవన్నీ కూడా సరైనటువంటిది కాదు. ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు దురదృష్టం. చంద్రబాబు నాయుడు గారు వీళ్ళందరినీ ఒక్క పార్టీలోనే పెట్టుకుని ఆ పార్టీల ద్వారా వీళ్ళందరి చేత చెప్పిస్తూ మరి రాష్ట్రంలో రాజకీయాల్ని బురద చేస్తున్నారే తప్ప అది మంచి పద్ధతి కాదనేది నేను చెప్తున్నా. వివేకానంద రెడ్డి గారి యొక్క హత్య ఇవాళ ఈ రాష్ట్ర రాజకీయానికో లేకపోతే రేపు ప్రభుత్వానికో ఓటింగ్కో సంబంధమే లేనటువంటి విషయం. ఒకవేళ మా షర్మిల గారు అక్కడ తిరుగుతుంటే అదే మాటలు మాట్లాడుతూ ఉండేటట్లయితే అది వాళ్ళ ఇష్టం. రైట్ అండి. కాలర్ లైన్లో ఉన్నారు టెక్సాస్ నుంచి సురేష్ గారు. సురేష్ గారు మీ ప్రశ్న అడగండి. హలో, నమస్కారం అండి. రామ్ శర్మ గారు. నమస్కారం సార్. నాకు ఒక 3 క్వశ్చన్స్ ఉన్నాయండి. బేసిక్ గా ఫస్ట్ ఆఫ్ ఆల్, చరిత్రలో ఎప్పుడు నేను విన్న విధంగా అసెంబ్లీని కూడా తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచటం, సెక్రటేరియట్ ని, తర్వాత కలెక్టర్ ఆఫీసుల్ని, పార్కుల్ని తాకట్టు పెట్టి డబ్బులు తీసుకొచ్చి ప్రజలకు పంచడం అనేది ఇది ఎంతవరకు సమంజసం అంటారు? ఫర్ ఎగ్జాంపుల్, మనం ఇల్లు ఉందనుకోండి, మనం రోజు అప్పు తీసుకొచ్చి ఇంటిని గడపడానికి కనుక జరిగితే ఏదో ఒకటి తాకట్టు పెట్టి తపాలాను బంగారమో ఏదో ఒకటి తాకట్టు పెట్టి ఇలా ఇల్లు నడిపిస్తుంటే ఎంతకాలం మీరు సస్టైన్ అవుతారు ఆ ఇల్లు? అలాగే రాష్ట్ర పరిస్థితి కూడా సేమ్ అంతే కదా. 3వ క్వశ్చన్ ఏంటంటే, ఈ హత్య గురించి వాటి గురించి మీరు ఎంత చంద్రబాబు నాయుడు ఇవన్నీ చెప్పినా కూడా పిల్లి పాలు తాగినట్టుగా ఎవరు చూడలేదు, పాలు తాగుతున్నాను అనుకుంటుందే కానీ ఇదంతా పబ్లిక్ గా తెలిసిన విషయమే ఇది. ఓకే, అవినాష్ రెడ్డి ఈజ్ ఇన్వాల్వ్ ఇన్ ఇట్ అండ్ మీ పార్టీ సపోర్ట్ చేస్తుంది అన్నది కూడా ఇట్స్ వెరీ క్లియర్. అండ్ వీటి గురించి మీరు కనుక క్లియర్ గా చెప్పకపోతే మాత్రం యూ గైస్ ఆర్ గోయింగ్ టు బి ఇన్ వెరీ సీరియస్ ట్రబుల్ ఇన్ ది కమింగ్ ఎలక్షన్స్. ప్లీజ్ ఆన్సర్ దీస్ క్వశ్చన్స్. థ్యాంక్ యూ. మొదటిది, ఆయన అప్పుల గురించి ఇల్లు తాకట్టు పెడితే అన్నారు. చంద్రబాబు నాయుడు గారు మరి కార్పొరేషన్లకి ఆయన కూడా తీసుకొచ్చి కొన్ని కార్పొరేషన్ల ద్వారా అప్పులు తీసుకొచ్చిన మాట మరి బహుశా ఆయన నరేష్ గారు మర్చిపోయినట్టున్నారేమో నాకు తెలియదు. నెంబర్ 1. నెంబర్ 2, ఆయన చాలా సీరియస్గా అప్పుల గురించి మాట్లాడుతున్నారు. మరి బ్యాంకులు దోపిడీ చేసి బ్యాంకుల్లో లోన్లు తీసుకుని బ్యాంకుల్లో డబ్బులు కట్టకుండా ఇవాళ కొన్ని వేల కోట్ల రూపాయలు ఈ రాష్ట్రంలోనే ఉన్నారు కొంతమంది. మరి దానివల్ల ఎవరు నష్టపోయారు? దాని గురించి మీరు అందరికి క్వశ్చన్లు అయిపోతున్నారు. ఇవాళ తీసుకొచ్చినటువంటి అప్పులు నిజమే, సెక్రటేరియట్ ఇవన్నీ మీరు పేపర్లలో చదివి మాట్లాడుతున్నారు తప్ప సెక్రటేరియట్ చేయలేదు అని చెప్పిన ప్రభుత్వం దానికి ఒక క్లారిఫికేషన్ ఇచ్చింది. పార్కులు వాటి గురించి ఇచ్చింది, అది మీరు చూడలేదు. కానీ మీరు అడుగుతున్నారు, తప్పేం లేదు. ఏమని? ఇవాళ అవన్నీ కూడా అప్పులకి సెక్యూరిటీ ఇచ్చి తెచ్చారు అని. మరి ఏ సెక్యూరిటీ లేకుండా 4,000 కోట్లు, 10,000 కోట్లు, 16,000 కోట్లు, 40,000 కోట్ల రూపాయలు బ్యాంకుల్లో తీసుకుని వచ్చి ఒక్క రూపాయి కూడా కట్టకపోతే ఆ కట్టకపోయినందుకు బ్యాంకులు దివాలా తీసినా లేదా ఆ డబ్బులు ఎవరివి అని అడుగుతున్నాను నేను. అంటే ఇవాళ అప్పులు తీసుకుని వచ్చి రాష్ట్ర ప్రజల కోసం ఇవాళ స్కూళ్ళు కట్టి, హాస్పిటల్ కట్టి, పోర్టులు కట్టి వాటిలో అప్పు తెచ్చినటువంటిది. మీరు ఇందాక ఒక మాట అన్నారు, ఎస్, ఇంటిని అప్పు పెట్టా, తీసుకుని వచ్చా, నా పిల్లల్ని చదివించా. దట్ ఈస్ ఎ కరెక్ట్ అభివృద్ధి. అది రెండోది. ఒక ఇల్లు తాకట్టు పెట్టా, అప్పులు తీసుకుని వచ్చా,
వైద్యం చేయించుకున్నా, అది కూడా కరెక్టే. రెండోది, మూడోది, ఇవాళ ఏదైతే ఇది పెట్టానో అక్కడి నుంచి తీసుకుని వచ్చి ఒక ఇది కొనుక్కున్నా, అది అభివృద్ధి. అంతేకాని బ్యాంకుల్లో డబ్బులు ఎత్తుకెళ్ళిపోయినటువంటి వాళ్ళ గురించి మాట్లాడినటువంటి మనమంతరం కూడా జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు మాట్లాడుతున్నారు. రైటే, మరి మా చంద్రబాబు గారు చేసిన అప్పుల గురించి ఎందుకు మాట్లాడాలా? చంద్రబాబు గారు ఏం అప్పులు చేయలేదనుకుంటున్నారా మీరు? నేనే చెప్తున్నా మీకు, ఈనాడు పేపర్లో 1వ తారీఖున మే 30 అయిపోయి జూన్ 1వ తారీఖున ఆయన రాశాడు 100 కోట్లే మిగిలి ఉంది అని చెప్పని రాశారు. 60,000 కోట్ల రూపాయలు కాంట్రాక్టర్లు వీళ్ళందరికీ ఇవ్వాలని చెప్పారు. అట్లాగే ప్రతి కార్పొరేషన్ దగ్గర నుంచి కూడా పెట్టి కార్పొరేషన్ల ద్వారా అప్పులు తెచ్చాడు అని చెప్పనున్నటువంటిది మనకు తెలుసు. 2,000 కోట్ల రూపాయల కోసం బాండ్స్ పెట్టాడు. మరి ఇవన్నీ ఏమైనాయి? వీటి గురించి ఎందుకు మాట్లాడలేదని అడుగుతున్నా. రెండోది, దయచేసి మీరందరికీ కూడా ఒకటే చెప్తా ఉన్నా, మీరు ఇక్కడ ఉన్నటువంటిది చూసుకోకుండా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క విషయంలో అప్పులు చేసేస్తున్నాడు ఇది అనేటువంటిది చేయొద్దు. మరి అప్పులే చేస్తుంటే సంపద సృష్టి లేకపోతే మరి చంద్రబాబు నాయుడు గారు ఇవాళ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? 4,000 రూపాయలు పింఛన్ ఇస్తానంటున్నాడు, 6,000 దివ్యాంగులకి ఇస్తానంటున్నాడు, లేకపోతే 20,000 రూపాయలు వ్యవసాయదారులకు ఇస్తానంటున్నాడు. ఇవన్నీ ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? ఎక్కడి నుంచి తెచ్చిస్తాడు? కాబట్టి అప్పులు చేయటం తప్పు కాదు, అప్పులు చేసినటువంటి డబ్బుల్ని సరైన పద్ధతిలో చేశారా లేదా? చంద్రబాబు నాయుడు గారు ఏం చేశారు? 8,000 కోట్ల రూపాయలు మాత్రమే అమరావతి రాజధానికి ఖర్చు పెట్టాడు. 5,000 రూపాయలు, 5,000 కోట్లు ఎంతో కేంద్రం అన్నారు, 2,000 కోట్లు అక్కడ తెచ్చాడు, మొత్తం చేశాడు. కానీ ఆయనే చెప్పాడు 4 నుంచి 5 లక్షల కోట్ల రూపాయలు ఖర్చు అవుతుంది అమరావతికి అని చెప్పాలి. నారాయణ గారు అనేటువంటి ఆయన శాసనమండలిలో చెప్పాడు, ఫస్ట్ ఫేజ్కే మనకు 4-5 లక్షలు అవుతుంది, ఎకరానికి 2 కోట్లు అంటే దరిదాపుగా 100 లక్ష కోట్లు అవుతుంది అని చెప్పారు. మరి అటువంటి పరిస్థితులలో 1,00,000 కోట్లు ఎక్కడి నుంచి తెచ్చి కడతాం మనం? అందుకనే విశాఖపట్నాన్ని డెవలప్ చేసి అక్కడ డబ్బులు తీసుకొచ్చి ఇక్కడ అమరావతిలో డెవలప్ చేద్దాము అని చెప్పనుకుంటే దాన్ని మీరు తప్పుపడుతున్నారు. కాబట్టి అప్పుల గురించి మాట్లాడే వాళ్ళకి నేను ఒకటే అడుగుతున్నా, భారతదేశంలో ప్రధానమంత్రి గారు కూడా అప్పులు చేశారు, మిగతా రాష్ట్రాలు కూడా అప్పులు చేస్తున్నాయి, కానీ ఈ రాష్ట్రాలకి సంబంధించినటువంటి వాళ్ళు మాత్రమే అప్పుల గురించి మాట్లాడుతున్నారు. ఎందుకు? మీరందరూ ఇప్పుడు టెక్సాస్ అక్కడి నుంచి మాట్లాడారు, సబ్జెక్టు కరెక్షన్, ఒకటి తప్పైతే చెప్పండి. అమెరికాలో కూడా అప్పులు ఉన్నాయి అంటున్నారు, అమెరికా దేశానికి కూడా అప్పులు ఉన్నాయి అంటున్నారు. అది ఎంతమంది కరెక్ట్ అడగండి. ఒకవేళ మీరు అమెరికాలోనూ అక్కడ ఉండేటట్టయితే అది మీ మీద పడకుండా మీరు జాగ్రత్త పడండి. రైట్ అండి, నెక్స్ట్ కాలర్ లైన్లో ఉన్నారండి, చికాగో నుంచి కృష్ణ గారు మాట్లాడండి. మేడం, సుందరరామచంద్ర గారు నమస్కారం సార్. నాకు మొదటి ఫస్ట్ ఒక సింపుల్ ఇష్యూ చెప్దాం అనుకుంటున్నాను సార్. ఇంత సామాన్యమైన వాలంటీర్ని టార్గెట్ చేసుకొని ప్రతిపక్షాలు చాలా పెద్ద యుద్ధం చేస్తున్నాయి కదా సార్. ఈ వాలంటీరే రేపు పొద్దున వామనుడు సార్, అతపాతాలని నొక్కేస్తారు సార్ ఎవరైతే విమర్శిస్తున్నారు. ఎందుకంటే సామాన్యుడు ఆకలి తెలిసిన వాడు ఎవ్వరూ కూడా సంక్షేమాన్ని అవహేళనగా మాట్లాడతారు సార్. ఆకలి ఈరోజు ఆకలి ఒకరోజు ఆకలి ఒకరోజు సక్సెస్ అవుతారు సార్. ఆకలి నింపుతున్న ప్రభుత్వాన్ని ఇంతగా టార్గెట్ చేసి మాట్లాడడం అనేది చాలా అవమానం సార్. ఫస్ట్ మన కడుపు నిండింది కదా అని ఎదుటివాడి ఆకలిని అవహేళన చేయకూడదు సార్. ఈరోజు సంక్షేమం అన్నది ఏదో ఫ్రీబీ అనే పెద్ద పదం, ఏదో పనికిమాల మాటలు వాడి ఊరికినే పంచుతున్నారు. పంచాలి సార్. ప్రభుత్వం ప్రాథమిక బాధ్యత సంక్షేమమే సార్. ముందు పేదవాడి కడుపు నిండితేనే భారతదేశంలో ఈ రోజు ఈ క్షణానికి ఎంతమంది భారతదేశంలో ఆకలితో ఉన్నారు అన్నది మనకు తెలిసిన సత్యం సార్ అది. సో దాన్ని అవహేళన ఏ రోజు చేయకూడదు సార్. ఎంతసేపు గత 20 సంవత్సరాల నుంచి నేను న్యూస్ పేపర్లు చదవడం అలవాటే సార్ నాకు. రాజశేఖర రెడ్డి గారి పరిపాలనలోకి వస్తే రాక్షస రాజ్యం వస్తుందని మీడియా ఒక రకమైన ప్రోపగండా చేశారు. ఆ రాజశేఖర రెడ్డి గారు ప్రవేశపెట్టిన ఆరోగ్యశ్రీ కానీ విద్యా పథకాలు కానీ ఎంతో మందికి భవిష్యత్తు ఇచ్చింది సార్. అదే పథకాలను అన్ని ప్రభుత్వాలు ఆచరిస్తున్నాయి సార్. అలాగే జగన్మోహన్ రెడ్డి గారి కూడా అనవసరమైన బ్యాక్ ప్రోపగండా చేస్తున్నారు సార్. వాళ్ళ చుట్టూ 1,00,000 ముసుగులతో ఉన్న మీడియా పత్రికలు కానీ పెద్దవాళ్ళు కానీ అందరూ కూడా చదువుకున్న రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్స్ కూడా చాలా తప్పుగా మాట్లాడుతున్నారు. సంక్షేమం అంటే పాపం అన్నట్టు మాట్లాడుతున్నారు సార్. రిటైర్డ్ అయిన తర్వాత పెన్షన్ తీసుకుంటూ జీవితకాలు సచ్చేదాకా పెన్షన్ తీసుకుంటాను గవర్నమెంట్ ఎంప్లాయీ కొడుకునే సార్ నేను. వాళ్ళకి పెన్షన్ చనిపోయిన దాకా వాళ్ళకి కావాలి కానీ పేదవారికి ఇవ్వద్దు అన్నది ఎంతవరకు సమంజసము? కృష్ణ గారు మీరు అన్నది 100% కరెక్ట్. జగన్మోహన్ రెడ్డి గారు ఆలోచిస్తుంది పేదవాడి గురించి. ఇవాళ ఉన్న ఈ రాష్ట్ర ప్రతిపక్షాలు ఆలోచిస్తుంది గుత్తేదారులు అంటారో గుత్తందారులు అంటారో అదేదో అంటారే ఆ ధనికుల గురించి ఆలోచిస్తున్నారు. అదే తేడా. రైట్ అండి,
సంక్షేమం బాగుంది కానీ అభివృద్ధి లేదు అని చెప్పేసి ప్రతిపక్షాలు చెప్తున్న మాటలకి మీరు ఓవరాల్గా ఈ 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి ఏం అభివృద్ధి చేశారు, ఎన్ని పరిశ్రమలు తీసుకొచ్చారు, ఎంత సంపద సృష్టించారు అంటే ఏం చెప్తారు మీరు? ఇవాళ రోజున సంక్షేమము ఒప్పుకోవటమే కాకుండా అభివృద్ధి అనేటువంటిది కూడా ఇవాళ జరిగిన మాట వాస్తవం. అయితే ఇవాళ చాలా ఇండస్ట్రీస్ నేను అంటే డైరెక్ట్గా ఇది చేయాలంటే ఇవాళ అదానీ, అమెజాన్, పానాసోనిక్, ఇనార్బైట్ మాల్ విశాఖపట్నంలో రావటం, తర్వాత ఎకోహమా, ఇట్లా ఇవన్నీ కూడా ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వస్తున్న మాట వాస్తవం. ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ ఐటీ సెక్టార్లో వచ్చేసరికి కూడా చంద్రబాబు గారి యొక్క సమయం కంటే కూడా ఇవాళ ఐటీలో ఉద్యోగాలు ఎక్కువ వస్తున్నాయి. స్టార్టప్స్ కూడా చంద్రబాబు గారి సమయం కంటే కూడా ఇప్పుడే ఎక్కువ ఉన్నాయి. అందుకని ఇవాళ రోజున మనం ఏదైతే చెప్తున్నామో అది నేను ఒక్క సెకండ్లో కొన్ని ఇవి చెప్తాను మీకు. నేను క్యాంపస్ ప్లేస్మెంట్స్ అంటే జనరల్గా విద్యాలయాల్లో క్యాంపస్ ప్లేస్మెంట్స్ కోసం చెప్పని ఉంటాయి. అది చంద్రబాబు గారి సమయంలో 37,000 ఉంటే ఇవాళ జగన్ గారి సమయంలో 1.8 లక్షలు ఉంది. 2018-19లో 37,000 ఉన్నాయి. అంటే అప్పుడు వాళ్ళకి ఇచ్చేటువంటి ప్యాకేజ్ మనం మామూలుగా సగటు ప్యాకేజ్ వచ్చేసి 2.50 అయితే ఇవాళ 22-23కి 180,000 మందికి ప్లేస్మెంట్స్ వస్తున్నాయి. ఎట్లా 6.30 వస్తుంది. ఇవాళ స్కిల్ మైక్రోసాఫ్ట్ ప్రోగ్రామ్ కింద 1.62 లక్షల మందికి డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, సైబర్ సెక్యూరిటీ, డేటా అనాలిసిస్, నెట్వర్కింగ్, క్లౌడ్ కంప్యూటింగ్ వంటి సర్టిఫికేట్ కోర్సుల్లో కూడా ఈ ప్రభుత్వం ఉచితంగా శిక్షణ ఇస్తోంది. ఇక నెక్స్ట్ మనం అంతా కూడాను ఒక మాట ఇందాక నుంచి ఉద్యోగాల గురించి కూడా అనిస్తే ఇవాళ రోజున చంద్రబాబు గారి సమయంలో 34,000 ఉద్యోగాలు మాత్రమే వస్తే ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చేసరికి 2.20 లక్షలు ఉద్యోగాలు రావటమే కాకుండా ఇవాళ ఈ యొక్క ప్రావిడెంట్ ఫండ్ వాళ్ళు చేసినటువంటి సర్వే ప్రకారం దరిదాపుగా 16 లక్షల మందికి ఉద్యోగాలు ఇది వచ్చింది అని చెప్పాను. మీరు ఇంకొక మాట అడుగుతున్నారు, స్టార్టప్స్ చంద్రబాబు గారి టైంలో ఈ స్టార్టప్స్ మొత్తం 241 అయితే ఇవాళ రోజున 1630 స్టార్టప్స్ వచ్చినాయి. ఉద్యోగాలు దీని ద్వారా 15,441 ఉద్యోగాలు రావటం జరిగింది. ఇంకొకటి మెయిన్గా చెప్పాల్సింది విద్య, వైద్యం, సంక్షేమం ఈ 3 అభివృద్ధి గ్రామీణాభివృద్ధి వ్యయంలో 56% తోటి ఏపీ నెంబర్ 1గా ఉంది. ఏపీ నెంబర్ 1గా ఉంది. ఆంధ్రప్రదేశ్ 55.71% ఉంటే కేటాయింపులు వ్యయం వాటిల్లో 72,622 ఉంటే నెక్స్ట్ ప్లేస్ ఉన్నటువంటి గుజరాత్ కేవలం 43,107 కోట్ల వ్యయంతో ఉంది. 42.83% తోటే ఉంది. కాబట్టి ఇవాళ అభివృద్ధి అవన్నీ చేస్తున్నాం, ఇండస్ట్రీస్ వస్తున్నాయి. అయితే ఇక్కడ ఒకటి మనం అందరం కూడా చూడాల్సింది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు 14 సంవత్సరాల పాటు ఉన్నారు. 9 సంవత్సరాలు ఉమ్మడి ముఖ్యమంత్రి కింద ఉన్నారు. మరి ఆంధ్రప్రదేశ్ ఏమైంది? మా గుంటూరు ఏమైపోయింది? విజయవాడలో ఏం డెవలప్మెంట్ జరిగింది? తిరుపతి ఏం జరిగింది? కానీ ఆయన ఏమన్నా అంటే నేను హైదరాబాద్ డెవలప్ చేశాను అంటాడు. నేను ఒక్కదానికే చెప్తా ఉన్నాను, హైదరాబాద్ ఆయన ఒక్కతో డెవలప్ చేశాను, ఐటీ నాదేననేటట్టయితే అసలు 2004లో ఆయన దిగిపోయిన తర్వాతన ఆంధ్రప్రదేశ్లో ఐటీ డెవలప్మెంట్ ఇక్కడ జరిగింది. ముఖ్యంగా మనం చెప్పేటువంటి అమెరికన్ కన్సులేట్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో వచ్చింది. ఇన్నర్ రింగ్ రోడ్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో వచ్చింది. ఇవాళ చెప్తున్నటువంటి ఎయిర్పోర్ట్, ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రాజశేఖర రెడ్డి గారి సమయంలో వచ్చింది. అటువంటి పరిస్థితులలో ఇవాళ నేనేదో హైటెక్ సిటీకి పునాదులు వేసాను, హైటెక్ బిల్డింగ్ కట్టాను అంటే అది కరెక్ట్ కాదు. కాకపోతే ఒకటి మాత్రం నిజం, ఈ యొక్క మీడియా ఈ యొక్క వీళ్ళు చేసేటువంటి వాటన్నిటి మూలకంగా ఒక హైప్ అయితే క్రియేట్ అయింది. నిజంగా ఆయనే అంత ఇదైతే మరి బెంగళూరు అందుకు అంత డెవలప్ అయింది. ఇద్దరు ఒకేసారి కదా వచ్చారు. అక్కడ ఎస్ఎం కృష్ణ గారు ఒకేసారి వచ్చారు, చంద్రబాబు గారు వచ్చారు. మరి అక్కడ ఏమన్నా బెంగళూరు అంత స్థితికి వెళ్తే ఈయన చేసింది ఏంటి? ఒక హైటెక్ సిటీ కట్టి నేనే చేశానంటాడు. కానీ ఏది రాల. ఇంక్లూడింగ్ ఎక్స్ప్రెస్ హైవే, మీ హైదరాబాద్లో ఉన్నటువంటి ఇంక్లూడింగ్ పీవీ ఎక్స్ప్రెస్ హైవే మన రాజశేఖర రెడ్డి గారు వచ్చి పూర్తి చేశారు. కాబట్టి అభివృద్ధి అనేటువంటిది ఇవాళ ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు స్టార్ట్ అయింది. ఈ జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక స్టార్ట్ అయింది. ఇంక్లూడింగ్ 2014 నుంచి 19 వరకు కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమీ చేయలే. ఆయన 2 చూస్తున్నాడు. ఒకటి పోలవరం, సోమవారం, రెండోది అమరావతి. ఈ రెండింటి మీదే కాన్సన్ట్రేట్ చేశాడు. పోలవరంలో కాంట్రాక్టర్లకు వస్తాయి, అక్కడ మరి వేరే ఏందో మనకు తెలియదు. అయితే దాన్ని తప్పు రైటా అంటానికి కూడా నరేంద్ర మోడీ గారు చెప్పారు, పోలవరం ఏటీఎం చంద్రబాబు గారు అంటే అవినీతి జరిగింది అని భారతదేశ ప్రధానమంత్రి చెప్పారు. ఇంకొకటి అమరావతిలో కూడా ఇది ఎవరి రాజధాని అని చెప్పని ఇదే పవన్ కళ్యాణ్ గారు క్వశ్చన్ చేశారు. ఈ రాజధానిలో రాయలసీమ వాళ్ళకి లేదా ఉత్తరాంధ్ర వాళ్ళకి అవకాశం ఉంటుందా, ఒక సెంటు భూమి అని చెప్పని అన్నారు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఆ రోజునే శాసనసభలో చెప్పారు, 30,000 ఎకరాలు కనుక ప్రభుత్వ భూమి ఉండేటట్టయితే మనం రేటు నిర్ణయిస్తాము, అప్పుడు ఎవరికైనా ఇవ్వవచ్చు అని చెప్పాడు. అంతేకాకుండా ఇంకొక మాట కూడా చెప్పాడు, ఈ రకంగా ప్రైవేటు భూములు ఇవ్వయ్యేటట్టయితే నయా జమీందారులు వస్తారు, ఇది రియల్ ఎస్టేట్ వ్యాపారం అని చెప్పని ఆయన చెప్పాడు. దాన్ని వినలేదు ఆ రోజు చంద్రబాబు గారు. ఇవాటి రోజున దాన్ని డెవలప్ చేయాలంటే కొన్ని లక్షల కోట్లు కావాల్సి వస్తుంది, కొన్ని ఏళ్ల పాటు పడుతుంది. కాబట్టి
ఇవాళ మనందరం ఆలోచించాల్సింది ఒకటి 14 సంవత్సరాలు చంద్రబాబు గారిని చూసాం మనం. 14 సంవత్సరాలలోనూ లేదా ఆయన 40 ఏళ్ల ఇండస్ట్రీలోనూ ఈ రాష్ట్రం ఏం చేశారు, ఏం జరిగింది? ఇవాళ చంద్రబాబు నాయుడు గారు 40 సంవత్సరాల జీవిత రాజకీయ యొక్క ఇది ఇవాళ 58 నెలల జగన్మోహన్ రెడ్డి గారితో కంపేర్ చేస్తున్నారు. నేను తప్పు ఎక్కడా పట్టట్లేదు. కానీ 58 నెలల్లో ఈయన తీసుకొచ్చినటువంటి వీటన్నిటినీ కూడా మీరు కంపారిజన్ చేయండి. అంతేకాని వివేకానంద రెడ్డి గారి కేసో లేకపోతే అప్పులో ఇవి పనికిరానటువంటివి. ఎందుకంటే అప్పులు అనేది అన్ని రాష్ట్రాలు చేస్తున్నాయి, దేశం చేస్తుంది, ప్రపంచం చేస్తుంది. కానీ మీరు చేయాల్సింది ఒకటి 2014 నుంచి 2019 వరకు విభజన జరిగిన తర్వాత ఈ రాష్ట్రంలో విద్య ఎట్లా ఉంది, వైద్యం ఎట్లా ఉంది, ఉద్యోగాలు ఎక్కడ ఇచ్చారు, చంద్రబాబు నాయుడు గారు చేసినటువంటి అప్పులేంటి, ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారు చేసిన అప్పులేంటి, జగన్మోహన్ రెడ్డి గారు తీసుకొచ్చిన సంస్కరణలు ఏంటి, ఆ వాటి మీద మీరు డిస్కషన్స్ చేయండి, వాటి గురించి ఆలోచించండి. కానీ నేను ఒక్కటే చెప్తున్నా, పాత నీరు పోవాలి. ఇక చూసాం, చంద్రబాబు గారిని చూసాం, 40 సంవత్సరాలు చూసాం, వదిలేయండి. ఇంకో కొత్త వాళ్ళు రావాలా? ఇప్పుడు ఎప్పుడు కాంగ్రెస్ పార్టీ అని చెప్పనని అనుకుంటూ కూర్చుంటామా అని చెప్పని అంటున్నారు ఇవాళ రోజున. ఎవరు? చంద్రబాబు గారు కూడా అన్నారు కాంగ్రెస్ పార్టీ గురించి. కాబట్టి నేను ఇవాళ ఒకటే చెప్తున్నా, చంద్రబాబు గారు 40 సంవత్సరాలు చూశారు, 14 సంవత్సరాలు చూశారు. ఇంకా పక్కన పెట్టి జగన్మోహన్ రెడ్డి గారు 58 నెలలు చూశారు. ఇంకొక అవకాశం ఇవ్వండి, ఇస్తే పూర్తవుతుంది. ఇవాళ పోర్ట్స్ పూర్తవుతాయి, ఆసుపత్రులు పూర్తవుతాయి, విద్యా విధానంలో పూర్తి మౌలికమైనటువంటి మార్పులు వస్తాయి. ఇవాళ బ్లూ ఎకానమీ కింద ఇవాళ రోజున ఆయన చేస్తున్నటువంటి ఇది మన ఈ దేశానికి, రాష్ట్రానికి ఫస్ట్ టైం వస్తుంది. కాబట్టి ఇవాళ అవినీతి లేనటువంటి సంక్షేమ పథకాలు ప్రజల దగ్గరికి డైరెక్ట్గా అందుతున్నాయి. కాబట్టి ఇవాళ ప్రజలు ఆలోచించాల్సింది ఒక్కటే ఏంటంటే, ఎప్పుడు పాత నీరు పోవాలా, ఆ పాత నీరు అక్కడే ఉంటే కంపు వస్తుంది. కాబట్టి పాత నీరు తీయండి, కొత్త నీరు వచ్చింది. 58 నెలల్లో చేయాల్సినటువంటి బ్రహ్మాండంగా చేశాడు. ఇంకొక అవకాశం కనుక జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తే ఇంకొక 5 సంవత్సరాలలో డెఫినెట్గా మనకే వస్తుంది. ఇంకొక మాట, వాళ్ళందరూ ఇందాకేదో అంటున్నారు, డబుల్ ఇంజను కేంద్రం మోడీ గారిని ఇందాక ఒక కాలర్ అన్నారు. నేను ఇదే అడుగుతున్నా, ఈ డబుల్ ఇంజను ఇదే మోడీ గారు, ఇదే పవన్ కళ్యాణ్ గారు, ఇదే చంద్రబాబు నాయుడు గారు 2014లో వచ్చారు కదా, మరి ఎందుకు కొట్టుకున్నారు? 2016కి పవన్ కళ్యాణ్ గారు, 2018కి మోడీ గారు ఎందుకు వెళ్ళిపోయారు? వాళ్ళందరూ అట్లా వెళ్ళిపోయి కొట్టుకోవటం ఎందుకు, ఇవాళ కలవటం ఎందుకు? అందుకని ఆ డబుల్ ఇంజనో త్రిబుల్ ఇంజనో చూసేసాం, అయిపోయింది. అది కూడా అయిపోయింది. ఇప్పుడు వీళ్ళు ముగ్గురు కలిసినందువల్ల మనకు వచ్చేటువంటి లాభం లేదు, నష్టం లేదు. కేంద్ర ప్రభుత్వంతో జగన్మోహన్ రెడ్డి గారు చక్కటి ఇదితోటి వాళ్ళ బ్రహ్మాండంగా అన్ని తెచ్చారు. కాబట్టి కేంద్రంలో ఎవరున్నప్పటికీ జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వానికి ఇబ్బంది లేదు. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు గెలిపించుకోవటం మూలకంగా కేంద్రంలో ఎవరు వస్తారనేది ఆలోచించక్కర్లా, రాష్ట్రానికి ఏం కావాలంటే అవి తెచ్చుకునేటువంటి స్తోమత, లేకపోతే ఆ ధైర్యము, ఆ పట్టుదల అన్ని జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నాయి. రైట్ అండి, థ్యాంక్ యూ సుందర్ గారు వారధి కార్యక్రమానికి వచ్చినందుకు. ఇది వాళ్ళ వారధి ప్రత్యేక కార్యక్రమం. చూస్తూనే ఉండండి TV9.